ఈ ద్వారకా యాత్రలో ఈరోజు రెండవ రోజు. ఈరోజు మనము నిన్నటి వరకు ఈ లోపల దర్శనం చేశాము. ముఖ్యమైన మందిరం ద్వారకాధీశుని దర్శించాము. ఇంకా మిగతా చోట్లు మనకి సమయం చాలా తక్కువ కాబట్టి ఈరోజు బయటకు వెళ్తాము. రుక్మిణి మందిరం, అమ్మవారి మందిరం దర్శిస్తాము. అక్కడ నుంచి గోపీ తలాలు, గోపికలు ఎక్కడైతే స్నానం ఆడారు గోపీ తలాలు అక్కడ దర్శిస్తాము. అలాగే నాగేశ్వర మహాదేవ్ శివుడు మందిరాన్ని దర్శిస్తాము. ఇంకపోతే బేట్ ద్వారక, ఎక్కడైతే శ్రీకృష్ణుడికి సుధామ అనే మిత్రుడు ఉండేవారు, ఆయన అటుకుల్ని బహుమతిగా ఇచ్చారు. ఆ ప్రదేశం అంతా ద్వారక, ఇదంతా ద్వారకే. మొత్తం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము ఇదంతా ద్వారకే. ఇక సంధ్యా సమయంలో సూర్యుని యొక్క అస్తమించడం కూడా దర్శిస్తాము. ఇలా ఈరోజు విశేషాలు. రేపు సుధామపురి, పూర్వందరు, ఇలా మిగతావి దర్శిస్తాం. ఈరోజు దర్శించే విశేషాల గురించి కొద్దిగా చెప్పుకుంటాం. నిన్న అందరూ సముద్ర స్నానం చేశారా? అందరూ చేశారు. సముద్ర స్నానం అంటే కంపల్సరీ. సరే, సర్వతీర్థాలు వచ్చి సముద్రంలోనే కలుస్తాయి. నిజానికి సర్వతీర్థాలు వచ్చి సముద్రంలోనే కలుస్తాయి. మరి సముద్రం స్నానం చేసామంటే అన్ని తీర్థాల స్నానాలు అయిపోయినట్లే. చూడండి, సముద్రము సంసారము ఒకటే. సముద్రము సంసారము ఒకటే. సముద్రం చూడండి, దూరం నుంచి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అబ్బా, ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే సంసారం కూడా దూరం నుంచి చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది. సముద్రము సంసారం, సంసారం కూడా సంసారం చేసే వాళ్ళని దూరం నుంచి చూస్తే అది కూడా అబ్బా ఎంత బాగుందో. సముద్రం కూడా దూరం నుంచి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఒకసారి ఇంకా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. సంసారం కూడా ఇంత బాగుందా అని దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది. స్వయంగా చేస్తే బాగుంటుంది సంసారం కూడా అని అనిపిస్తుంది. సరే, సముద్రం, అందుకే పెద్దవాళ్ళు సంసారాన్ని సముద్రంతో పోల్చారు. సరే, ఇంత ఆహ్లాదకరంగా ఉంది సముద్రం అని చెప్పి దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదట ఆ యొక్క వాసన. మరి రకరకాల జీవజంతువులు ఉన్నాయి సముద్రంలో. మరి ఏ జీవజంతువులు అయితే లెక్కబెట్టలేవు, అన్ని రకాల జీవజంతువులు ఉన్నాయి. ఆ జీవజంతువుల యొక్క కళేవరాలు, మలమూత్రాలు అన్నీ కూడా చూడండి. ఇప్పుడు చేప తినని ఆహారం లేదు. మిగతా జంతువులు ఉన్నాయి, ప్రత్యేకంగా ఈ ఆహారమే తింటాయి. ఇప్పుడు మేకలు మిగతాయి ఉన్నాయి, అన్నీ తినేస్తాయి అంటే తినలేదు. కానీ చేప ఇటువంటిది అన్నీ తినేస్తుంది. మీరు ఏమి ఇచ్చినా తినేస్తుంది. చేప తినేస్తుంది, చేప మిగతా అన్నింటినీ తినేస్తుంది. ఏమి ఇచ్చినా సరే. మరి నిజానికి చేపను ఎవరైతే తింటున్నారో వాడు అన్నీ తినట్లేదు. చేప అన్నింటిని తింటుంది, చేపలు తినేవాళ్ళు అన్నింటినీ తినట్లేదు. కనుక బెంగాల్లో వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా చేపలు తింటారు, ఎక్కడికి వెళ్ళినా చేపలే తింటారు ఎక్కువగా. మేము పండ్లు తింటున్నాం స్వామి. చేపలు తినేది వాళ్ళు అంటారు పండ్లు తింటున్నాం స్వామి. మరి మేము తినే పండ్లు సముద్రంలో దొరుకుతాయి. మీరు తినే పండ్లు చెట్లు కాస్తాయి, మేము తినే పండ్లు సముద్రంలో దొరుకుతాయి. ఆ
పండ్లే తింటున్నా మేము అని అంటుంటారు. సరే, లోపల ఇన్ని రకాల త్రిమింగలాలు, పెద్ద పెద్ద జంతువులు, జీవ జంతువులు అన్నీ ఉన్నాయి. ఇంకా అసలు లోపలికి వెళ్ళాము. సరే, ఇంత ఆహ్లాదకరంగా ఉందని చెప్పి కాస్త నీళ్ళు ఒక బట్టుకు నోట్లో వేసుకున్నాం. ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. ఒక బొట్టుకు వేసుకోగానే ఉప్పగా ఉంటుంది. ఆ యొక్క సముద్రంలో విషయాలన్నీ తెలిసిపోతుంది. సముద్రం నీళ్ళన్నీ ఉప్పగానే ఉన్నాయి. ఒక బొట్టుకు వేసుకోగానే ఉప్పగా ఉందంటే సముద్రం నీళ్ళన్నీ కూడా ఉప్పగానే ఉన్నాయి. సరే, ఇంకోసారి ఇంకా అసలు లోపలికి వెళ్దాము అని లోపలికి వెళ్తే సముద్రం లాగేస్తుంది. వచ్చేస్తాయి, ఇంకాస్త వచ్చేస్తాయి. ఈ విధంగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకాస్త ఇక్కడే, అరే ఇంత దూరం వెళ్ళినా కూడా ఇక్కడ వరకే నీళ్ళు ఉన్నాయంటే, ఇంత దూరం వెళ్ళాను కానీ ఇక్కడి వరకే నీళ్ళు ఉన్నాయి. అలలు వచ్చేదానికి తెలియదు. అలలు వస్తే కాస్త నీళ్ళు ఎక్కువ వచ్చినట్లు, అలా వెళ్ళిపోయింది అనుకోండి, అరే ఇంత దూరం నడిచాను ఇక్కడి వరకే వచ్చాయి నీళ్ళు అని చెప్పి ఇంకాస్త లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకాస్త పూర్తిగా కూలిపోతాడు, లాగేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఎప్పటి వరకు వాడు ప్రాణం పోతే అప్పటి వరకు ఒడ్డుకు తీసుకురాదు. ఇంకా ప్రాణం పోయిందంటే, అరే ప్రాణమే కావాలి, ప్రాణం తీసుకున్నాను ఇంకెందుకు నువ్వు అని చెప్పి. సంసారం కూడా అంతేనండి. సంసారం కూడా ఆకర్షిస్తుంది, లాగేస్తుంది ఫస్ట్. సరే, ఇంత ఆహ్లాదకరంగా ఉంది, బాగుంది అని చెప్పి బయట ఉన్నవాడు సంసారంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే మొట్టమొదటి రోజు నుంచి వారికి తెలుస్తుంది కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇంకాస్త అందరూ చేస్తున్నారు సంసారం, నేను కూడా చేస్తాను అని చెప్పి ఇంకాస్త లోపలికి వెళ్ళగానే ఇక వాడికి అర్థమైపోతుంది లోపల పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నాయి, మింగేస్తాయి. అలలు లాగేస్తున్నాయి, తిమింగిలాలు మింగేస్తాయి. ఇక ఎప్పటి వరకు మీ జీవితం సర్వనాశనం కాదు, అప్పటి వరకు ఆ సంసారం మేము లాగేస్తూనే ఉంటుంది. ఇక సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇంకేముంది? అప్పుడు చేతులు ఎత్తేసి, అయ్యా ఎవరైతే సంసారం చేయడం లేదో చేయకండి దయచేసి అని చెప్పినా కూడా మరి ఒక సామెత ఉందన్నమాట. ఢిల్లీ का लड्डू जो खाएगा वो पसेगा, जो नहीं खाएगा वो भी पसेगा. ఒక సామెత. ఢిల్లీలో ఒక లడ్డు దొరుకుతుంది, అది తిన్నవాళ్ళు మాయలో పడిపోతారు. తిన్నవాళ్ళు మాయలో పడిపోతారు, తినని వాళ్ళు కూడా మాయలో పడిపోతారు. మరి భగవంతుడి యొక్క సంసార రచన ఇటువంటిది. చేసేవారు ఎలాగో మాయలో పడిపోతారు, సంసారం చేసేవాళ్ళు, చేయనోడు కూడా మాయలో పడిపోతాడు. అదనమాట విషయం. అందుకే సంసారాన్ని సముద్రంతో వచ్చారు. సరే, సముద్ర స్నానం చేసాము, ఈరోజు దర్శనం చేసే ప్రదేశాలను. సరే, చిన్నప్పుడు కృష్ణుడు ఉజ్జయిని, ఇప్పుడు ఉజ్జయిని, అంతకుముందు అవంతిపురం. అవంతిపురంలో శ్రీకృష్ణుడు గురుకులంలో కృష్ణ బలరాములు చదువుకున్నారు. మథురాలో ఉండేవారు. మరి సాందీప ముని అనే గొప్ప ఆచార్యుడు, టీచర్, ఆయన అప్పుడు ఆ రోజుల్లో గొప్ప విద్యను అందించేవారు, అన్ని విద్యలు. ఇక కృష్ణుడు బలరాముడు బయలుదేరారు గురుకులానికి, అవంతిపురం, ఉజ్జయినికి చదువుకోవడానికి. 64 రోజుల్లోనే 64 విద్యల్ని స్వామి నేర్చుకున్నారు. సకల విద్యలకి మూలస్థానం కృష్ణుడే. అన్ని విద్యలు, అన్ని శాస్త్రాలు, అన్ని వేదాలు ఆయన నుండే వచ్చాయి. మరి అన్ని వేదాలు ని తెలుసుకుంటే ఆయన గురించి తెలుసుకోవడమే. వేదైచ్చ సర్వైర్ అహమేవ వేద్య. ఈ వేదాలు, శాస్త్రాలన్నీ కూడా నా గురించి తెలుసుకోవడం కోసమే ఉన్నాయి అని కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు. ఈ వేదాలన్నీ నా గురించే చెప్తున్నాయి, నన్ను గురించే విశ్లేషిస్తున్నాయి. మరి వేదాలు చదవడం వల్ల ఫలితం ఏంటంటే నా గురించి వెతకడం కోసం. ఇక నన్ను వెతికి నన్ను పొందినవాడు సర్వశాస్త్రాలు, వేదాలు తెలిసిన వాడు అవుతాడు. సర్వజీవులకి ప్రభువు, స్వామి, భర్త, భరించేవాడు, సర్వం కూడా
భగవంతుడే. చూడండి, శాస్త్రాలు చెప్తున్నాయి, సొంత తల్లి అయినా సరే ఒకవేళ తన కన్న బిడ్డల్ని మోసం చేయొచ్చు. సొంత తల్లి తన సొంత కన్న బిడ్డల్ని మోసం చేయొచ్చు, కానీ భగవంతుడు ఎవ్వరికి కూడా మోసం చేయడు, అన్యాయం చేయడు. చూడండి, భగవంతుడు సర్వజీవుల్ని సుహృదం సర్వభూతాన్ని, అందరికి కూడా వారి వారి హృదయాల్లో ఉన్నాడు భగవంతుడు. వాడు ఎవడైనా సరే, వాడు ఎటువంటి పాపి అయినా సరే, వారి హృదయంలో కూడా ఉన్నాడు భగవంతుడు. అంతెందుకండి, పాపం చేసి నరకం వెళ్ళినా కూడా వాటితో కూడా వస్తాడు, జీవుడితో కూడా. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి భగవంతుడు, ఇంకో పక్షి జీవుడు. జీవుడు అనే పక్షి ఆ చెట్టు మీద ఉన్న పండును తింటుంది, కానీ భగవంతుడు అనే పక్షి తినడం లేదు, వీడిని చూస్తుంది. చూడండి, మనమందరం పక్షులం, జీవులం అంటే పక్షులం. చెట్టు మీద 2 పక్షులు, ఒకటి భగవంతుడు, ఒకటి మనం. మనం ఏం చేస్తున్నాము? ఆ చెట్టు మీద ఉన్న పండును తింటున్నాం. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు? సాక్షి రూపంలో ఆయన పండేం తినడం లేదండి, మనల్ని గమనిస్తున్నాడు. మనల్ని ఎందుకు గమనిస్తున్నాడు? అరే, నువ్వు పండు తినడం మానేసి నా వైపు చూస్తే నేను తీసుకెళ్ళిపోతాను. కానీ జీవుడు ఏం చేస్తున్నాడు? పండు తినడం మానేయడం లేదు. స్వామి ఈ ఒక్క పండు, ఇది ఒక్క పండే అంటూ అంటూ కొన్ని కోట్ల జన్మలు అయిపోయాయి. ఒక పండు అంటూ మరి భగవంతుడు వైపు చూడటం లేదు జీవుడు. ఏ క్షణమైతే భగవంతుడు వైపు చూస్తాడో ఆ క్షణమే భగవంతుడు రా వెళ్దాం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనమందరం కూడా భగవంతుడిని వదిలేసి ప్రస్తుతం జైల్లో ఉన్నాం. నిజంగా జైల్లో ఉన్నామండి. దుఃఖాలయం అశాశ్వతం, జైల్లోనే ఉన్నాం. మరి జైల్లో ఉన్నవాడు సుఖవంతుడా? ఆనందంగా ఉంటాడా? జైల్లో ఉన్నవాడు. ఒక పక్షిని పంజరంలో పెట్టాము. మీరు రకరకాల పండ్లు, మధురమైన పండ్లు, పిండి వంటలు అన్నీ ఇచ్చారు, కానీ ఆ పంజరంలో ఉన్న పక్షి ఆనందాన్ని పొందలేదు. మరి ఆ పక్షికి కావాల్సింది స్వేచ్ఛమైన జీవితం. ఆ పంజరం నుంచి వదిలేస్తే చాలు. మరి పంజరం నుంచి వదలకుండా మీరు రకరకాల పిండి వంటలు, రకరకాలు దాన్ని ఆనందింపజేయడానికి రకరకాలు పెట్టారు, మీరు రకరకాలు పెట్టారు. మరి ప్రస్తుతం మనం కూడా ఏం చేస్తున్నాము? లోపలున్న ఆత్మని మర్చిపోయి శరీరానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మనం చెయ్యని ఏర్పాటు లేదు. చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు మనం చెయ్యని ఏర్పాటు లేదు. ఈ శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఇటువంటి మంచి బట్టలు, ఈ బట్టలు కావాలా, ఈ బట్టలు కావాలా, ఏ బట్టలు కావాలి, ఇది తింటావా, అది తింటావా, ఇది తింటావా, ఏ తింటావా, మరి రకరకాలు మనం కోరినవన్నీ కూడా, ఈ శరీరం కోరినవన్నీ కూడా అన్నీ ఇస్తున్నాం. కానీ ఆనందం అనే వస్తువుని ఇవ్వలేకపోతున్నాం. సుఖం లేదు, ఆనందం లేదు శరీరానికి. మనం ప్రతిదీ ఇచ్చేది శరీరానికి, కానీ లోపల ఉన్న ఆత్మని మర్చిపోయాం. ఇలా పక్షి స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటుంది, రకరకాల పిండి వంటలు ఇచ్చినా కూడా పక్షి ఆనందం పొందలేదు. అయ్యా నన్ను వదిలేసేయండి, నాకు ఇవన్నీ ఎందుకు. అలాగే లోపలున్న ఆత్మ భగవంతుని వదిలేసి శరీరం అనే పంజరంలో చిక్కుకుపోయింది. మరి ఈ శరీరం నుంచి ఆ శరీరం, ఆ శరీరం నుంచి ఈ శరీరం. మరి ఎప్పుడు అయితే నిజానికి సమస్య ఏంటి? అసలు జీవుల సమస్య ఏంటి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయన. మళ్ళీ జన్మించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ జన్మించడం, మళ్ళీ పుట్టడం. ఇదే సమస్య, పుట్టడమే సమస్య. మరి ఈ సంసార చక్రం నుండి బయటపడడం కోసమే అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరం. మరి ఇప్పుడు ఈ క్షణంలో మనము ప్రయత్నించకపోతే మళ్ళీ రాదండి అవకాశం. చూడండి, మళ్ళీ మనుషుల శరీరం రాదండి, ఎవరికి రాదు. బాగా ప్రయత్నించే వారికి 3 సార్లు మనుషుల జన్మ వస్తుంది. భగవంతుడు అంటున్నాడు 3 సార్లు. ఇది ఫస్ట్ సారి. ఇంతకుముందు ఏ శరీరమో మనకేం తెలుసు. ఏదో మొత్తానికి ఏ సాధువుల యొక్క, ఏ మహాత్ముల యొక్క దయ వలన, మరి భగవంతుని దయ వలన మనుషుల శరీరం పొందాము. మరి ఎంతో కొంత భక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నమే ఇంకా ఎక్కువ చేయాలి, చనిపోయేంత వరకు.
మరి అత్యంత దుర్లభమైన ఈ మనుషుల శరీరం పొంది కూడా ఈ సంసార చక్రం నుండి బయటపడటానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోతే వాడి జన్మ వృధా. శరీరం ఎలాగో పోతుందండి, శరీరము ఆయుష్ అయిపోయిన తర్వాత ఎలాగో పోతుంది. మరి శరీరం వదిలిన తర్వాత అప్పుడు లభోదీపం అని కొట్టుకుంటే లాభం ఏంటి చెప్పండి? అప్పుడు ఏడిస్తే లాభం ఏంటి చెప్పండి? కాళ్ళు చేతులు ఉన్నప్పుడే. ఇప్పుడు చూడండి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, యాత్రకు వచ్చారు. ఎవరైతే కొంతమంది ఆరోగ్యంగా లేరు, యాత్ర టికెట్ చేసేసారు, అయ్యో మా ఒంట్లో బాగాలేదు మేము రాలేము అని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు. మరి ఈ శరీరము ఆరోగ్యంగా ఎప్పటి వరకు ఉంటుంది? గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? మేము ఆరోగ్యంగానే ఉంటాం, ఇలాగే ఉంటాం. ఈ క్షణం ఏంటి, ఈ రోజులో మరి ఒక గంట తర్వాత కూడా ఎలా ఉంటుందో చెప్పలేదు, ఒక క్షణం తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేదు. మరి కాలు చేతుల ముఖం అన్నీ బాగున్నాయి, బాగున్నప్పుడే భజన చేయగలమండి. అర్థమవుతుందండి? భజన చేయడానికి ఆరోగ్యమైన జీవితం కావాలి, అంతేగాని ఇప్పుడు ఊళ్ళల్లో పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కదా భజన చేయటం, ఈ యాత్ర ఇదంతా ఇప్పుడే ఎందుకు? మరి ముసలోళ్ళకి, రిటైర్డ్ అయిన వాళ్ళకి, పని చేయని వాళ్ళకి, ఏ పని లేని వాళ్ళకే యాత్ర. మరి యాత్ర అనేది ఎవరైతే బుద్ధిమంతుడు, ఎవరైతే తెలివైన వాడు, ఎవరైతే ఈ సంసార చక్రం నుండి బయటపడాలనుకుంటున్నాడో వాడికి యాత్ర కావాలి. ఈ యాత్ర చేయడం వల్ల ఆ యాత్ర నుండి బయటపడతాం. ఏ యాత్ర నుండి? 84 లక్షల జీవరాశుల్లో భ్రమణం చేసే ఆ యాత్ర నుండి బయటపడతాం ఈ యాత్ర చేస్తే. ఇంకా మళ్ళీ జన్మ అంటూ లేదు, భగవంతుని యొక్క పాదాలను చేరుకుంటాను ఈ యాత్ర చేస్తే. దీన్ని సత్సంగం అంటారు. సత్సంగం. సత్ అంటే ఏంటి? ఇప్పుడు సరదాగా అంటూ ఉంటారు, ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు? సత్సంగంలో కూర్చున్నామండి. సత్సంగంలో కూర్చున్నాను, ఏదో బస్సులో కూర్చున్నట్లేదు. సత్సంగం అంటే ఏంటి? సత్ సంగం. సత్ అంటే ఏంటి? సత్ అనగానే భగవంతుడే, అంతే. ఇంకా రెండో విషయం ఏంటి? సత్ అనగానే భగవంతుడు. భగవంతుడితో సాంగత్యం. చూడండి, అఖిల కోటి బ్రహ్మాండాలకు స్వామి ఆయనతోటి సాంగత్యం. మనం ఈ యొక్క 10 నిమిషాలు, అరగంట, ఒక గంట చెప్పుకుంటున్నాం. ఈ అరగంట, ఈ గంట కూడా భగవంతునితో సాంగత్యం చేస్తున్నాం. ఏ భగవంతునితోటి సాంగత్యమో దేవతలు కూడా దుర్లభం. 33 కోట్ల దేవతలు కూడా దుర్లభం అండి, వాళ్ళకి కూడా భగవంతుడి సాంగత్యం లేదు. చూడండి, నా యత్ర వైకుంఠ కదా సుధాపగా నా యజ్ఞేశ మఖ మహోత్సవ సురేష లోకోపి నవైవ సేవ్యత. దేవతలు 33 కోట్ల దేవతలు అంటున్నారు. స్వామి, స్వర్గలోకంలో హరికథ లేదు, సత్సంగం లేదు, 33 కోట్ల దేవతలు అంటున్నారండి. ఏ సత్సంగం అయితే మాకు మీకు మనందరికి కూడా ఇప్పుడు సులభము, ఆ సత్సంగము 33 కోట్ల దేవతలు వాళ్ళు అంటున్నారు. సత్సంగం స్వర్గలోకంలో లేదు. భగవంతుని మనం దర్శిస్తున్నాం, స్వామిని. ఈ దర్శనం కూడా లేదండి స్వర్గలోకంలో. మనం కృష్ణాష్టమి, రాధాష్టమి, శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, ఇవి కూడా లేవండి అక్కడ. ఇవన్నీ కూడా మనిషి జన్మ పొందిన మనకి మాత్రమే సులభము. చూడండి ఎంత దుర్లభము, ఎంత దుర్లభమైన వస్తువుల్ని మనం పొందుతున్నాము. దేవతలు కూడా దుర్లభము, అటువంటి వస్తువును మనం పొందుతున్నాము. అందుకే ముకుంద ప్రసన్న యశం విదుత స్వయం హరి. భగవంతుడు స్వయంగా మనిషిని చూసి ఆనందపడిపోతున్నాడంట. భగవంతుడు స్వయంగా మనిషిని చూసి, ఏ మనిషి అయితే భక్తి చేస్తున్నాడో వాడిని చూసి ఆనందపడిపోతున్నాడు. అబ్బా, ఈ మనిషి భక్తి చేస్తున్నాడు, వీడు కావాలనుకుంటే ఒకరోజు నా దగ్గరికి చేరగలడు. అందుకే ముక్తిని దదాది నా భక్తి యోగం. స్వామి ముక్తిని తొందరగా ఇచ్చేస్తాడు, భక్తిని ఆలస్యంగా ఇస్తాడు. అమ్మో, భక్తి కోరుతున్నాడు వీడు, ముక్తి కావాలా అయితే త్వరగా తీసుకో. మరి భక్తి ఎందుకు ఆలస్యంగా ఇస్తున్నాడు? ఇవ్వడం లేదు. భక్తిని ఇస్తే రేపు పొద్దున, ఇప్పటి వరకు వీడు నా వెంట పడ్డాడు, రేపు పొద్దున వీడు వెంట పడాలి. అందుకే భక్తిని త్వరగా ఇవ్వడు. భక్తి సూత్రోపనద్దాయి. భక్తి అనే తాళ్ళతోటి స్వామిని కట్టేస్తారు భక్తుడు. మరి ఈ సత్సంగం అంతా కూడా
భక్తుల ద్వారా సులభము. మనమందరం భక్తులు, అందుకే సత్సంగం సులభం. సత్సంగం భగవంతుడితో సాంగత్యం, భక్తుల సమూహం తోటి సులభము. భక్తులు ఎక్కడున్నారు, భగవంతుడు అక్కడున్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు, భక్తులు అక్కడున్నారు. మరి ఈ సత్సంగం ఇంత దుర్లభం ఏంటి? చూడండి, సావధానంగా గమనించండి, సత్సంగం ఎంత దుర్లభము. ఒక చోట ఒక అడవిలో నుయ్యి ఉందండి. నుయ్యి ఒడ్డు మీద రాసున్నారు, మేము ఒక అరగంట మాత్రమే జీవించి ఉన్నాము అని నుయ్యి ఒడ్డు మీద రాసున్నారు. ఏం రాసున్నారు? మేము ఒక అరగంట మాత్రమే జీవించి ఉన్నాము అని రాసున్నారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మేము ఒక అరగంట మాత్రమే జీవించి ఉన్నాము అని రాస్తున్నారు. దాని అర్థం ఏంటి? అంటే రాయికి ముందు వాళ్ళు చచ్చున్నారా ఏంటి? పోనీ రాసిన తర్వాత చచ్చిపోయారా ఏంటి? మేము ఒక అరగంట మాత్రమే జీవించి ఉన్నాము అని రాస్తున్నారు. అర్థం తెలియలేదు. తెలుసా ఏంటి? తెలియదు. ఆ రాజ్యం యొక్క రాజు, మంత్రులు, చతురంగ సైన్యం అందరూ వేటకు వచ్చారు. వచ్చి దాహం వేస్తే ఆ నుయ్యి దగ్గరికి వచ్చారు. నుయ్యి దగ్గరికి వస్తే అక్కడ రాసున్నారు, మేము ఒక అరగంట మాత్రమే జీవించున్నాం. మహారాజు చదివాడు. చదివి మంత్రులను అడిగాడు, అయ్యా ఈ అర్థం ఏంటో ఒకసారి చెప్పండి నాకు. మంత్రులు నోరు వేళ్ళ తెరిచారు. స్వామి, మేము ఒక అరగంట మాత్రమే జీవించున్నామని రాశారు అంటే ఏంటి అర్థం? అసలు అర్థం ఏంటి? చచ్చిపోయినోడు ఎలాగో రాయలేడు, పోనీ బ్రతుకున్నోడు ఇంతకుముందు చచ్చి రాశాడా? పోనీ రాసిన తర్వాత చచ్చిపోయాడా? అర్థం కాలేదు. వెంటనే మంత్రులు అడిగారు. మంత్రులు వాళ్ళు వీళ్ళు మొత్తం రాజ్యం అంతా కూడా దండోర వేయించారు. అయ్యా ఈ అర్థం చెప్పండి నాకు, సగం రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు మహారాజు. మేము ఒక అరగంట మాత్రమే జీవించి ఉన్నాము అని రాశారు. మరి ఏంటి అర్థం ఏంటి? రాజ్యంలో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు, చదువుతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇక రాజు విసిగెత్తిపోయారు. నా మొత్తం రాజ్యం అంతా ఇచ్చేస్తానండి, ఎవరైనా చెప్పండి ఈ అర్థం. అప్పుడు కొంతకాలం తర్వాత ఒక మహాత్ముడు సన్యాసి ఆ రాజ్యం గుండా వెళ్తున్నారు. సమస్య ఏంటి? ఇది సమస్య. అయ్యా ఆ నుయ్యి మీద రాసున్నారు. ఏం రాసున్నారు? పదండి అందరూ. ఆ మహాత్ముడితో కూడా అందరూ బయలుదేరారు. రాజు, రాణి, మంత్రులు, సైన్యం, వాళ్ళు వీళ్ళు. అక్కడ రాసున్నారు, మేము ఒక అరగంట మాత్రమే జీవించున్నాము. మహాత్ముడు చదివాడు. ఓహో ఇంతేనా, నాకు తెలుసు అర్థం ఏంటి? అదే కొంతకాలం క్రితము ఒక భక్తుడు ఆ ఊరు నుంచి ఈ ఊరు వెళ్తున్నాడు. ఆ ఊరు నుంచి ఈ ఊరు వెళ్తున్నాడు. వెళ్ళే ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు నుయ్యి దగ్గర, నీళ్ళు తాగాడు. ఇంకో భక్తుడు ఆ ఊరు నుంచి ఈ ఊరు వెళ్తున్నాడు. మరి ఆ భక్తుడు వచ్చి ఆ నుయ్యి దగ్గర కూర్చున్నాడు. ఇద్దరు కూర్చొని నీళ్ళు తాగారు. తాగిన తర్వాత ఒక అరగంట భగవంతుడి గురించి చెప్పుకున్నారు. ఒక అరగంట భగవంతుడి గురించి చెప్పుకున్నారు. ఒక ఆయన చెప్పారు, ఇంకొక ఆయన విన్నారు. ఒక అరగంట సత్సంగం, దీన్నే సత్సంగం అంటారు. సత్సంగం, సత్ అంటే భగవంతుడు సాంగత్యం మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు విషయాల సాంగత్యం చేశాం, ఇప్పటి వరకు. ఇప్పుడు సత్సంగం చేస్తాం. ఒక అరగంట వాళ్ళు భగవంతుడి గురించి చెప్పుకున్నారు. వెళ్ళే ముందుగా ఏం చేశారు? మేము ఒక అరగంట మాత్రమే జీవించున్నాం. చూడండి, ఆ అరగంట మాత్రమే బహుమూల్యమైనది. నిజానికి మేం కానీ మీరు కానీ ఈ అరగంట గంట చెప్పుకుంటున్నాను. నిజానికి మనము ఎప్పుడో పుట్టాము. నిజంగా మనం జీవించున్నామంటే ఈ యొక్క అరగంట మాత్రమే. ఇదే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటం. మిగతాయి నానా రకాల చెత్త. చిన్నప్పటి నుంచి చేసినవంతా కూడా చెత్తే. అందుకే ప్రహ్లాదుడు అంటారు, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మ భాగవతానిహ. ప్రహ్లాదుడు అంటాడు, చిన్నప్పటి నుంచే భజన చేయాలి అంటాడు. చిన్నప్పటి నుంచి, తల్లి గర్భం నుంచే భజన చేయాలి స్వామి.
కౌమారం 5 సంవత్సరాల నుంచే భజన చేయాలంటారు ప్రహ్లాదుడు అంటారు. ఏం స్వామి ఇంత తొందరగా ఆడుకునే వయసులో ఏంటి? మరి ప్రహ్లాదుడు అంటారు 20 వర్షాన్ని క్రీడయతి, మరి అర్ధవర్షం నిద్రాయతి. చూడండి, ఒక వ్యక్తికి ఆయుష్ 100 సంవత్సరాలు అనుకుందాం, ఒక 50 సంవత్సరాలు నిద్రలోనే ప్రమాదంలోనే పోతుంది, అవునా కాదు? చూడండి, ఒక వ్యక్తికి మ్యాక్సిమం 100 సంవత్సరాలు అనుకుందాం. 100 సంవత్సరాలు ఎవరున్నారు? సరే 100 సంవత్సరాలు అనుకుందాం. 50 సంవత్సరాలు సగం జీవితము కేవలం ప్రమాదంలోనే, నిద్రలోనే పోతుంది. ఇంకొంది 50 సంవత్సరాలు. మరి 50 సంవత్సరాల్లో మళ్ళీ మొట్టమొదటి 20 సంవత్సరాలు ఉన్నాయి, ఎటువంటి బరువు బాధ్యత లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. 20 సంవత్సరాలు ఏం బాధ్యతలు ఉన్నాయి? ఇంట్లో వేస్తారు, మేస్తాం, బయటకు తిరుగుతాం. మరి గేదె బయట మేసి ఇంట్లోకి వస్తుంది, మనం ఇంట్లో వేసి బయటకు వెళ్తాం, అంతే. 20 సంవత్సరాలు. 20 వర్షం వృధా. 20 సంవత్సరాలు 50లో 20 పోతే ఎంత? 20 సంవత్సరాలు. మొట్టమొదట 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇలా ఆడుకుంటాము, ఎండ లేదు, వాన లేదు, అటు ఇటు. ఇక తర్వాత ఇంకా అసలు ఏ బాధ్యత లేదు, తిరుగుతూ ఉంటాం గాలికి. 50లో 20 పోతే 30 ఉన్నాయి. 30లో మళ్ళీ చివరి 20 సంవత్సరాలు తీసేయండి. 30లో వృద్ధాప్యం ఒక 20 సంవత్సరాలు తీసేయండి. మరి ఎప్పుడైతే అబ్బా నేను లేకపోతున్నాను, అబ్బా నేను కూర్చోలేకపోతున్నాను, అరే మంచిగా లేవరా, మరి ఈ సమయంలో భజన చేస్తామే. మరి నీకు నువ్వు మంచినీళ్ళు తాగడానికి ఎవరినైనా అడగాల్సి వస్తుంది, కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టరా బాబు, మరి ఆ సమయంలో భజన చేస్తామే. ఇంకోసారి చూడండి, వృద్ధులు ఇంట్లో ఉంటారు, వారి యొక్క జీవితం చూడండి, మీరు గమనించండి. ఎందుకంటే అందులోకి వెళ్తాం మనం, ఈ రోజు కాస్త రేపు వెళ్తున్నాం, అర్థమవుతుందా? వృద్ధులు పాపం చూడండి, వాళ్ళు ఎంత దయనీయ స్థితిలో ఉంటారు. కనీసం ఒక్కోసారి ఇంత దయనీయ స్థితి, ఆ స్థితిలోకి మనం వెళ్తామండి. కనీసం బాత్రూమ్ వెళ్ళడానికి కూడా ఎవరైనా చేపట్టుకోవాలి, తీసుకెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేరు పాపం. మరి ఆ స్థితిలో భజన చేస్తాం. మరి ఎంతో కాలం, ఒక్కోసారి చూడండి మంచంలో పడిపోయి ఉంటారు, చాలాసార్లు మనం గమనించి ఉంటారు, మనకే అనిపిస్తుంది అబ్బా ఇంత భయంకరమైన జీవితం ఏంటి, పాపం మంచంలో పడి ఉంటారు, భయంకరమైన కష్టం అనుభవిస్తుంటారు, పాపం బాగా అనుభవిస్తారు. మరి మలమూత్రాల్లో పడి ఉంటారు అక్కడ. కనీసం ఒక్కోసారి 2 రోజులకి కూడా ఎవరైతే సాయం చేస్తే స్నానం, అది కూడా లేకపోతే స్నానం కూడా లేదు. మరి బట్టలు వాళ్ళు వేసుకోలేరు, వాళ్ళ నీళ్ళు వాళ్ళు తాగలేరు, పడి ఉంటారు. మరి అటువంటి స్థితికి ఆ స్థితిలో మనం భజన చేయగలమా? ఆ స్థితే మనకు రాకూడదు అనుకుంటాను. మరి ఇంకా ఆ స్థితిలో భజన చేస్తాం. 50లో 30లో 20 పోతే ఇంకెంత ఉంది? 10 కుటుంబ వరణైన. ఈ 10 సంవత్సరాలు ఏంటి? కుటుంబాన్ని పోషించడంలో అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటి? 0. మరి ఇంకెప్పుడు భజన చేస్తాం? ప్రహ్లాదులు అంటారు 100లో 50 పోతే 50లో 20 పోతే 30లో 20 పోతే 10 శూన్యం. కుటుంబ భరణ, మరి పెళ్ళి పిల్లలు ఇందులోనే అయిపోతుంది. మీరు ఒకరే ఉన్నారండి, ఒకరే ఉంటే ఏ బాధ్యత లేదు, ఎక్కడైనా కాస్త తీసుకోవచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు, ఇబ్బంది అంటే. ఎప్పుడైతే మీరు భాగస్వామిని స్వీకరిస్తారు, భార్యని భర్తను స్వీకరిస్తారు, స్వీకరించగానే మీకు సపరేట్ ఇల్లు కావాలి. మరి ఇద్దరు ఎక్కడ పడుకుంటారు? మీరు ఒకరైతే ప్లాట్ఫామ్లో కూడా పడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను పడుకున్నాను ఇక్కడ, చాలామంది అక్కడ పడుకున్నారు, అక్కడ పడుకున్నారు. మరి భార్య భర్త ఇద్దరు ఉన్నారు, మరి ఇక్కడ పడుకుంటారేంటి? ఒక ఇల్లు కావాలి. గృహక్షేత్రం సుతాప్త విత్తై. గృహము, క్షేత్రము, సుతము, విత్తము. భార్య భర్త, గృహం కావాలి, విత్తము, డబ్బు కావాలి. మరి గృహము క్షేత్రం వచ్చేసంటే పిల్లలు వస్తారు, సుతము అంటే పిల్లలు.
సంసారం చూడండి, మీరు ఒక్కరిగా ఉన్నప్పుడు ఏ బాధ్యత లేదు, ఎక్కడ తింటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు. ఎప్పుడైతే భాగస్వామిని స్వీకరించారు, వెంటనే పిల్లలు, డబ్బు కావాలి సంపాదించాలి, ఇల్లు కావాలి ఉండడానికి, డబ్బు కావాలి. మెల్లమెల్లగా భార్య తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఈ బంధువులు, వాళ్ళు మొత్తం మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని పలకరిస్తారు. మీ దగ్గర అయితే ఎప్పుడైతే డబ్బు లేదు, మీ ఆరోగ్యం లేదు, మీరు పనిచేయడం లేదు, మీ దగ్గర డబ్బు లేదు, మరి అటువంటి సమయంలో బంధువులు, మిత్రులు వాళ్ళు కూడా మిమ్మల్ని పలకరించడం మానేస్తారు. చూసి కూడా చూడనట్లుగా ఉంటారు, మీరు గమనించే ఉంటారు. మీకు చూసి కూడా మీరు పలకరించినా కూడా చిన్న పని ఉందండి వచ్చేస్తాం, మేము 2 నిమిషాలు వస్తున్నాను ఉన్నాడు అని చెప్పి పారిపోతారు. మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే, మీ దగ్గర పని చేయగల శక్తి ఉన్నంత వరకు మాత్రమే బంధువులు, మిత్రులు మిమ్మల్ని పలకరిస్తారు, లేకపోతే లేదు. నిజానికి వచ్చాము ఒకరమే, వెళ్ళేది కూడా ఒకరమే. ఈ భౌతికమైన సంబంధం, తాత్కాలికమైన సంబంధం ఇందులో మనకి నట్టెతోట ఉన్నది నాటకం. మరి నాటకంలో నాటకంలాగానే ఉండాలి, నిజంగా జీవిస్తే దుఃఖమే. సంసారంలో దుఃఖపడేది ఎవరు? నిజంగా జీవించేవాడే దుఃఖపడతాడు. నాటకంలాగా చేయాలి. నటించమన్నారు మిమ్మల్ని, నటించండి. మరి జీవిస్తే దుఃఖపడిపోతారు. ఇప్పుడు నటనలో చూడండి, నటనలో మీకు భార్యని ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, నటించమన్నారు 1 గంట. మళ్ళీ నటన అయిపోయిన తర్వాత నా భార్య నాకు ఇవ్వండి, నా పిల్లలు నాకు ఇవ్వండి, నా ఇల్లు నాకు ఇవ్వండి, మరి డబ్బు గట్ట ₹1,00,000 ఇచ్చారు నటనలో, ఆ ₹1,00,000 కూడా నాకు ఇచ్చేసేయండి అని అంటే కుదురుతుందా? అలాగే మన ప్రారంభానుసారంగా, కర్మానుసారంగా ఎవరింట్లో జన్మించాము, కాస్త పెద్ద అయ్యాము, మరి చేయాల్సింది నాటకం, కానీ జీవిస్తున్నాము, అందుకే దుఃఖపడుతున్నాం. కనుక శరీరంతో సంబంధించిన ప్రతిదీ కూడా శరీరంతో సమాప్తం అయిపోతుంది. శరీరంతో సంబంధించింది ప్రతిదీ కూడా శరీరంతో సమాప్తం అయిపోతుంది. కానీ ఆత్మ శాశ్వతము. మరి ఆత్మ కళ్యాణం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో నిజంగా మనిషి జన్మ సార్థకం చేసుకోగలరు. లేకపోతే వృధా అండి, ఎందుకు పనికిరాదు. దుర్లభమైన మనిషి శరీరం తీసుకున్నాము, ఆత్మ కళ్యాణం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. మరి సమయం వృధా చేసుకోవడానికి బోల్డ్ ఉన్నాయి బయట ప్రపంచం. కానీ సత్సంగం, ఈ అరగంట మనం చెప్పుకుంటున్నాం, దీన్నే సత్సంగం అంటారు. మరి ఈ సత్సంగము ఈ కొద్దిసేపే మనం నిజంగా జీవించున్నాం. ఈ కొద్దిసేపే మన పాపాల నుంచి బయటపడ్డాం ఫస్ట్. మరి కనీసం 1 గంట, అరగంట కనీసం పాప నుంచి బయటపడ్డాం లేదు. ఈ అరగంటే భగవంతుడి సాంగత్యం, భగవంతుడి లీలను చెప్పుకుంటున్నాం. కనీసం ఈ అరగంటలో మృత్యు వస్తే మనం వైకుంఠకే వెళ్తాం. మృత్యు వస్తే మరి అంతకంటే భాగ్యం లేదు, ఎందుకంటే సత్సంగంలో ఉన్నాం కాబట్టి. చూడండి, తీర్థయాత్రలు, స్నానం మహిమ చెప్పుకుందాం ఒకసారి. చూడండి, తీర్థయాత్రలు మనం ఎక్కడికైనా, ఈ నది, సముద్రం కానీ నది కానీ ఎక్కడికైనా వెళ్తాము. తీర్థయాత్రలు ఎలా స్నానం చేయాలి? తీర్థయాత్రకు వెళ్ళే ముందుగా నది స్నానానికి, గంగా నది కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, ఏ నది అయినా సరే పుణ్యతీర్థాలు, వాటిని ఏ విధంగా సేవించాలి? శాస్త్రం ఎలా చెప్పుకుంది? తీర్థయాత్రకి వెళ్ళే ముందుగా ఇంట్లో స్నానం చేయాలి. అందరూ గమనించాలి. ఇంట్లో స్నానం చేసి వెళ్ళాలి, అంతేగాని ఎలాగో అక్కడ స్నానం చేస్తాం కదా ఇక్కడ నుంచి ఈ మట్టి ధూళి అంతా అక్కడ వేయడానికి కాదు. ఇంట్లో శుభ్రంగా స్నానం చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, అంతేగాని ఆ స్నానానికే కదా ఏ బట్టలైతే లేదు. మీరు సేవ చేయడానికి వెళ్తున్నారు, పాపం కడుక్కోవడానికి వెళ్తున్నారు, పాపం తెచ్చుకోవడానికి కాదు, సేవించడానికి వెళ్తున్నారు. కనుక స్నానం చేసి మంచి బట్టలతోటి వెళ్ళాలి. ఒక పుణ్యతీర్థాన్ని సేవించడానికి వెళ్తున్నారు, అలాగా గమనించండి. అంతేగాని వెళ్తున్నాం స్నానానికి, అక్కడ ఎంత దుమ్ము ధూళి అన్నీ వేసి ఉంటారు, చెత్త చెదారం. స్నానం చేసి మళ్ళీ బాత్రూంలో ఎలాగే ఇక్కడ చేయాలి కదా,
మంచి బట్టలు ఇక్కడ పెట్టేసుకుంటాను, ఆ పాత బట్టలు వేసుకుని వెళ్తాను. మరి దీన్ని సేవించడం అనరండి. తీర్థయాత్రని సేవించడానికి వచ్చాం కాబట్టి సేవ చేయాలి. మంచి బట్టలు వేసుకొని వెళ్తాం. వెళ్ళిన తర్వాత ప్రణామం చేయాలి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అంటూ వివిధ రకాల నదుల యొక్క నామాన్ని, పవిత్ర నామాన్ని తలుచుకోవాలి, స్మరించాలి. ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా గంగే చయమునే చైవ గంగే చయమునే చైవ గంగే చయమునే చైవ గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి గోదావరి సరస్వతి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నర్మదా సింధు కావేరి నర్మదా సింధు కావేరి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ జలే అస్మిన్ జలే అస్మిన్ సన్నిధం కురు సన్నిధం కురు సన్నిధం కురు. చూడండి, ఎప్పుడైతే ఎక్కడైనా సరే, ఇంట్లో కానీ ఎక్కడైనా సరే స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం జపించగానే అన్ని పుణ్యనదులు వచ్చి చేరుతాయి. మనం ఏ నీటిలో అయితే స్నానం చేస్తున్నాం. ఇక పుణ్యతీర్థానికి వెళ్ళామంటే మరి స్మరించాలి తప్పకుండా. ప్రణామం చేస్తాం, స్మరిస్తాం. తర్వాత కాళ్ళు మొట్టమొదటి పెట్టకూడదు పుణ్యతీర్థంలో. చూడండి, ఆచమనం చేయాలి 3 సార్లు. గోవింద కృష్ణ రామాలు లేకపోతే విష్ణు విష్ణు అని చెప్పి ఆచమనం చేయాలి 3 సార్లు. ప్రణామం చేసాం, ఆచమనం చేసాం. తర్వాత తల మీద చదువుకోవాలి. కాళ్ళు ఎప్పుడు కడుక్కోకూడదు, కేవలం కాళ్ళు కడుక్కొని రాకూడదు. దోషం. దాహం పోవడం కాదు, మరి పుణ్యం క్షయమవుతుంది. కాళ్ళు కడుక్కొని వచ్చేస్తే స్నానం చేయడానికి వెళ్ళాలి. సరే, మొట్టమొదటిగా ప్రవేశించాం లోపలికి. ప్రవేశించిన తర్వాత 3 ముడుకులు మునుగుతాం. చూడండి, ఇప్పుడు కూడా తీర్థయాత్ర ఏ విధంగా సేవించాలి ఈ విషయం తెలుసుకోండి. మీరు ఈ రోజు కాకపోతే రేపు ఇంకో నదికి వెళ్తారు, ఇంకా రేపు ఇంకా ఎన్నో భవిష్యత్తులో చేస్తారు. ఈ విషయం తెలుసుకోవాలి. మరి నదిలో దిగారు. దిగిన తర్వాత మరి ఇంట్లో రుద్దుకున్నట్లుగా ఇలా మొత్తం ఎక్కడెక్కడ మట్ట అంతా ఉంది అన్ని ఇక్కడే వేసేస్తాను అని చెప్పి రుద్దుకోకూడదు. తీర్థయాత్రని సేవించాలి. 3 మునకలు మునగాలి. మునిగిన తర్వాత ప్రణామం చేసి మళ్ళీ రావాలి. ఒట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ప్రణామం చేయాలి. చేసిన తర్వాత ఇష్ట దైవాన్ని, ఇష్ట మంత్రాన్ని అక్కడే నిలబడి లేకపోతే కూర్చొని జపించాలి, స్మరించాలి. ఈతలు కొట్టకూడదు. పుణ్య నదుల్లో ఈతలు కొట్టకూడదు. ఈతలు కొట్టుకోవడానికి చెరువులు ఉన్నాయి, ఆడ కొట్టుకోండి. మరి పుణ్య నదులు ఈతలు కొట్టకూడదు, జలకల ఆడకూడదు, మరి రుద్దుకోకూడదు. సరే, ఒడ్డుకొచ్చాము. చూడండి, ఒడ్డుకొచ్చిన తర్వాత అక్కడ నిలబడ్డాము లేకపోతే కూర్చున్నాము. స్వామి మంత్రాల్ని, నామాల్ని జపించాము, స్మరించాము, ఇష్టదైవాన్ని స్మరించాము. ఎంతసేపు ఆ పుణ్యతీర్థంలో ఉన్న జలము మీ ఒంటి మీద ఉంటుందో, ఎన్ని బొట్టుకులైతే మీ ఒంటి మీద ఉంటాయో అంతమంది పితృదేవతలు మీ వంశంలో ఇంతకుముందు చనిపోయిన వారందరూ కూడా ఉద్ధరింపబడతారు. నరకంలో ఉన్నవాడు కూడా స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇంతకుముందు చనిపోయిన వారు పితృదేవతలు మీ వంశంలో, మీ తల్లిదండ్రులు కానీ, భర్త తల్లిదండ్రులు కానీ, భార్య తల్లిదండ్రులు కానీ, మీరందరూ కూడా
ఎన్ని బొట్టుకులు ఉన్నాయో, ఎన్ని బిందువులు మీ శరీరం మీద ఉన్నాయో తుడుచుకోకూడదు. స్నానం చేసి వచ్చిన తర్వాత తుడుచుకోకూడదు. ఎన్ని బొట్టుకులు ఉన్నాయి, మరి కొద్దిసేపు అయిన తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి కదా, ఉంటాయేంటి? ఎంతసేపు ఉంటాయో అంతకాలం వరకు కూడా వాళ్ళు నరకం నుంచి బయటపడి స్వర్గానికి వెళ్తారు. మీ వంశంలో ఇంతమంది ఉన్నారు. సరే, ఏ బట్టలైతే తీసేస్తామో ఆ బట్టల్ని మళ్ళీ నదిలో వేయకూడదు. నది జలంలో మళ్ళీ వేసి మళ్ళీ కాస్త అలా ఇలా అని చెప్పి మళ్ళీ వాటిని ఇలా చేయకూడదు. ఎందుకంటే మీరు స్నానం చేసి వచ్చారు, మీ ఒంటికి ఉన్న నీరు మళ్ళీ నదిలో వేసేస్తారు. మీ బట్టలకి నీరు అయ్యాయి, మళ్ళీ ఆ బట్టలు తీసుకెళ్ళి మళ్ళీ నదిలో వేస్తారు. మరి పుణ్యం చేశారు, పాపం చేశారు? కొంతమంది అయితే సోపు షాంపూ వాడతారు, వాడకూడదు. నూనె షాంపూ సోపు వాడకూడదు. అబ్బా, బాత్రూంలో ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయి అని సోపులు తెచ్చుకొని షాంపూలు తెచ్చుకొని వేసేసుకొని అక్కడే మనం చేయకూడదు. మరి మంచి బట్టలు వేసుకుంటాం, ఈ బట్టలని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నీళ్ళలో వేసి చేస్తాం. కానీ ఈ నెలలో మళ్ళీ వేయకూడదు. వచ్చేటప్పుడు మళ్ళీ స్నానం చేస్తాం. ఇలా స్నానం చేస్తే, నేను చెప్పిన ప్రకారంగా ఇలా స్నానం చేస్తే ఒకవేళ 45 రోజుల్లో మృత్యు అయితే వాడు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. చూడండి, ఇలా స్నానం చేశాడు, నేను చెప్పినట్లుగా ఇలా స్నానం చేశాడు, ఇలా తీర్థయాత్రని సేవించాడు. ఒకసారి సేవించాడు, మళ్ళీ మళ్ళీ వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళిపోయారు. ఒకవేళ 45 రోజుల్లో మృత్యు అయితే, ఒకవేళ చనిపోతే, చూడండి, ఈ విధంగా ఒకసారి స్నానం చేస్తే దీని ప్రభావము 45 రోజుల వరకు ఉంటుంది శరీరం మీద. 45 రోజుల వరకు కూడా యమదూతలు భూతాల ప్రజలు కూడా మిమ్మల్ని స్పర్శ చేయలేవు. 45 రోజుల వరకు. ఒకసారి స్నానం చేసిన మీరు, ఒకసారి గంగలో చేశారు, ఒకసారి గోదావరి చేశారు, ఒకసారి చేశారు. ఈ 45 రోజుల వరకు కూడా మృత్యువు ఒకవేళ వస్తే వైకుంఠ ప్రాప్తి మీకు. ఈ విధంగా ఒకసారి స్నానం చేస్తే 45 రోజుల వరకు కూడా ప్రభావం ఉంటుంది. కనుక ఈ విధంగా స్నానం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతేగాని మరి బయట వాళ్ళు చేస్తున్నట్లుగా ఆ విధంగా చేయకూడదు. పుణ్యతీర్థాన్ని సేవించడానికి వచ్చాం. సరే, ఈరోజంతా మనం దర్శనానికి వెళ్తాం. ఉదయం ఇప్పుడు ప్రసాదం ఎంతో కొంత తీసుకొని బయలుదేరుతాం, మళ్ళీ సాయంత్రం వస్తాం 7 గంటలకు 8 గంటలకు. ఈ రుక్మిణి మందిరం గురించి నేను చెప్పుకున్నాను. రుక్మిణీదేవి స్వయంగా ప్రకటమైన అమ్మవారు ఉన్నారు, దర్శిస్తాం. తర్వాత గోపికలు యొక్క ప్రభావం, వారి మహిమని భగవంతుడు అందరికీ తెలియజేయాలనుకుంటున్నారు. 16,108 మంది రానున్నారు కృష్ణుడికి. వాళ్ళు ఒక్కొక్కసారి అనుకుంటున్నారు, కృష్ణుడిని మేము ఇంతగా సేవిస్తున్నాం. ఒకరిద్దరం కాదు, 16,108 మంది. మళ్ళీ చెలికత్తలు ఉన్నారు, లక్షల మంది. ఇంతమంది సేవించినా కూడా కృష్ణుడు ఎప్పుడు కూడా లలిత, విశాఖ, రాధారాణి, శ్రీధామ, అర్జున, మరి వాళ్ళని స్మరిస్తున్నాడేంటి? చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు బృందావనంలో ఉన్నాడు, మరి ఆవుల పేర్లు స్మరిస్తున్నాడు. కృష్ణుడికి లక్షల ఆవులు ఉన్నాయి, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి, వాటిని స్మరిస్తున్నాడు కృష్ణుడు. యశోదమ్మని స్మరిస్తున్నాడు. యశోదమ్మ ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? నంద మహారాజు ఎక్కడున్నారు? రాత్రి పగలు వాళ్ళని స్మరిస్తున్నాడు. ఈ 16,108 మంది రాణులకి ఆశ్చర్యం వేసింది. మేము ఇంతగా సేవిస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కృష్ణుడు. చిన్నప్పుడు ఎప్పుడో 11 సంవత్సరాలు ఉన్నాడు బృందావనంలో. వాళ్ళు ఏం చేశారు, ఏం లీలం చేశారు, వాళ్ళనే స్మరిస్తున్నాడు. ఒకసారి సూర్యగ్రహణం అయింది. అప్పుడు గోపికలు అందరూ కూడా వచ్చారు ద్వారక. జీవితంలో ఒకసారి వచ్చారు, 100 సంవత్సరాల తర్వాత. ఇక కృష్ణుడు లీల సమాప్తం చేసి వెళ్ళిపోతారు అనగా గోపికలు వచ్చారు.
గోపికలు వచ్చిన తర్వాత గోపికలు తాము శృంగారించుకున్నారు, అలంకరించుకున్నారు. తమను తాము కృష్ణుడి దగ్గరకు వస్తున్నారంటే అలంకరించుకున్నారు. అప్పటి వరకు అలంకరించుకోలేదు. చూడండి, కృష్ణుడు ఏ క్షణమైతే బృందావనం నుంచి వెళ్ళిపోయారు, అప్పటి నుంచి తినడం తాగడం మానేశారు, అలంకరించుకోవడం మానేశారు, స్నానం చేయడం మానేశారు. ప్రతిదీ ఎందుకు? కృష్ణుడి కోసం. ఒక భక్తుడు ఏ చేసినా కూడా కృష్ణుడి కోసమే. కృష్ణుడు చూడకపోతే వాడు ఏం చేసుకోడు. ఎలా? పతివ్రత స్త్రీ, నారి పతివ్రత స్త్రీ ఏ చేసినా కూడా భర్త కోసమే చేస్తుంది. భర్త కోసమే అలంకరించుకుంటుంది, భర్త కోసమే వండుతుంది, భర్త కోసమే ప్రతిదీ భర్త కోసమే. మరి భర్త ఎక్కడికైనా పరదేశం వెళ్ళిపోయారు, మరి పెద్దగా తాను పట్టించుకోదు. మరి చూసే ఆయనే లేరు, మరి ఎవరికి వస్తుంది? అలాగే భక్తుడు కూడా పతివ్రత స్త్రీ ఎలా పాతివ్రత్యం చేస్తుందో అలాగే భక్తుడికి సర్వము భగవంతుడే. మరి భగవంతుడి కోసమే సర్వం చేసేవారు గోపికలు, వాళ్ళు యశోద వాళ్ళంతా కూడా. ఆవులు కూడా ఏడ్చాయి కృష్ణుడు వెళ్ళిపోతుంటే, పాలు తాగడం మానేస్తాయి, పశువులు పక్షులు అన్నీ కూడా, చెట్లు పండ్లు కూడా మానేస్తాయి. బృందావన పరిస్థితి అటువంటిది. కృష్ణుడు వెళ్ళిపోయింది, గాలి వీయడం మానేసింది. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత ఉద్ధవుని పంపించాడు. అరే నా కోసం ఏడుస్తుంటారు వాళ్ళు, కాస్త సముదాయించరా అని చెప్పి కృష్ణుడు ఉద్ధవుని పంపించాడు. అప్పుడు ఉద్ధవుడు ఫస్ట్ టైం వచ్చారు బృందావనం, తెలియదని. యశోదమ్మ ఇల్లు ఎక్కడ? అది వద్దు, ఈ నీరు పారుతుంది, ఈ నీరు పారుతుంది, ఈ నీటిని చూసుకుంటూ వెళ్ళు. ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఇల్లే యశోదమ్మ. నీరు పారుతుంది ఏంటి? నీరు కాదు, ఆవిడ యొక్క కళ్ళ నీళ్ళు. కళ్ళ నీళ్ళే కాలు అయిపోయింది. అంటే ఎంతగా ఏడేస్తే చూడండి. మనకిష్టమైన వాడు ఎవడైనా పోయాడన్నా కూడా ఎన్ని రోజులు ఏడుస్తాం? 2 రోజులు ఏడుస్తాం. ఒకరోజు లబోదీపం అని ఏడుస్తాం, 2వ రోజు కూడా మళ్ళీ అనుకుంటాం, ఎవరు రారేంటి, కాస్త పెట్టరేంటి, కాస్త సముదాయించరేంటి. కనీసం ఏడుస్తుంటే ఏడవద్దు, అమ్మమ్మ నిన్న ఏం తీసుకోలేదు, కాస్త తిను, కాస్త అన్నం తిను, పప్పు తిను అని ఎవరు అడగరేంటి అని ఎంత ఏడవాలేంటి? 2 రోజులు అయిపోయింది అని అనుకుంటారు. మరి ఈ విధంగా నందమహారాజు, నందబాబ, యశోదమ్మ ఏడ్చారు. కళ్ళనీళ్ళే కాలువ అయిపోయింది. మరి గోపికల యొక్క మహిమని తెలియజేయడానికే గోపికలు వచ్చారు. వారు స్నానం చేశారు. వారు అలంకరించుకున్న అలంకరణ అంతా కూడా రకరకాల సింధూరము, గంధము, కర్పూరము, చువ్వ, ఇటువంటి అలంకరణ అంతా కూడా స్నానం చేయగానే మొత్తం ఆ యొక్క అలంకరణ అంతా కూడా పేరుకుపోయింది. మొత్తం ఆ పేరుకుపోయిన ఆ సుగంధమే గోపీచందనం రూపంలో ప్రకటమైంది. మనం ఇప్పుడు పెట్టుకుంటున్న ఈ తిలకం అండి, ఇదంతా కూడా గోపికల యొక్క అలంకరణ, వారి పాద ధూళి. స్వయంగా ఉద్ధవుడు అంటున్నారు, మరి వెళ్ళాడు, ఒకరోజు సముదాయించి 2వ రోజు వచ్చేస్తాను అన్నాడు ఉద్ధవుడు. కానీ 7 నెలల కాలం పాటు గోపికల దగ్గర పాఠాలు చెప్పడానికి వెళ్ళాడు, పాఠాలు నేర్చుకొని వచ్చాడు ఉద్ధవుడు. ఎక్కడ చదువుకున్నాడండి? స్వర్గలోకంలో బృహస్పతి దగ్గర చదువుకున్నాడు. దేవతల గురువు బృహస్పతి. అక్కడికి వెళ్ళి చదువుకున్నాడండి. మరి అక్కడికి వెళ్ళి చదువుకున్నాడంటే ఎంత చదువుకున్నాడండి. మరి ఆయన ఎప్పుడైతే కృష్ణుడు పిలిచాడు, ఉద్ధవా నువ్వు ఎంతమంది చదువుకున్నారు, అందరిలోకెల్లా నువ్వు శ్రేష్టమైన చదువు చదివే కదా. నా అంత చదువు ఎవరు చదవలేదు. నా స్కూల్లో స్వర్గలోకం, నా టీచరు బృహస్పతి, నా అంత చదువు ఎవరు చదవలేదు. అయితే నీకు ఇంత చదవచ్చు కదా. మరి గోపికలకు అసలు వాళ్ళు స్కూల్కే వెళ్ళలేదు, వాళ్ళకి అసలు చదివే రాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు నేర్పించు పాపం. వాళ్ళు అనుకుంటున్నారు
కృష్ణుడు మధుర వెళ్ళిపోయాడు, ఏడుస్తున్నారు, అరిచికి పెట్టుకుంటున్నారు, తినడం తాగడం అన్నీ మానేశారు. యశోద, నందమహారాజు, గోపికలు అందరూ కూడా మానేశారు. ఏం తినడం లేదు, తాగడం లేదు. పిచ్చోళ్ళు ఏంటి, నేను భగవంతుడు కదా, అన్ని చోట్ల ఉంటాను కదా. మధుర వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి అసలు చదివే లేదు. మరి ఇంత చదువుకున్నా నువ్వు కాస్త వాళ్ళకి పాఠాలు నేర్పించు అన్నాడు కృష్ణుడు. ఉద్ధవుడు వెంటనే ఈరోజు వెళ్తాను, నేర్పించేస్తాను, రేపు వచ్చేస్తాను అన్నవాడు వెళ్ళాడు. ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు? 7 నెలల తర్వాత. మరి అక్కడికి వెళ్ళాడు పాఠాలు నేర్పడానికి, కానీ నేర్చుకొని వచ్చాడు. మరి అక్కడ గోపికలు వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్ వాళ్ళు అసలు వాళ్ళకి ఏం పాఠాలు తెలియదండి. సర్వము కృష్ణుడే. ఉద్ధవుడు అన్నాడు, భలే వారు పిచ్చి వాళ్ళు మీరు. భగవంతుడు అనువనం ఉంటాడు కదా, చెట్లో ఉంటాడు, పుట్లో ఉంటాడు, అనువనం ఉంటాడు. మీరే అంటున్నారు మధుర వెళ్ళిపోయాడు అని అంటున్నారు. అనువనం ఉంటున్నారు, మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, ఈ చెట్లో ఉన్నారు, ఎదురుకున్నారు, అక్కడ ఉన్నారు, గాల్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఉద్ధవుడు అంటున్నాడు, కాస్త మంచినీళ్ళు ఇవ్వన్నా. అప్పుడు గోపికలు అన్నారు, నీళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి కదా, భూమిలో ఉన్నాయి, గాల్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, తాగేసేయండి. తాగలమా? ఇప్పుడు మీకు దప్పిక అయినాయి అనుకోండి, మరి నీళ్ళు లేని చోట ఎక్కడ ఉంది చెప్పండి? భూమిలో నీళ్ళు ఉన్నాయి, ఆకాశంలో నీళ్ళు ఉన్నాయి, మేఘాల్లో నీళ్ళు ఉన్నాయి, గాల్లో నీళ్ళు ఉంది. మరి ఎక్కడ చూసినా నీళ్ళే, ట్యాంకులో కూడా నీళ్ళు ఉన్నాయి అన్నీ. మరి నీళ్ళు అంటే దాహం తిరిగిపోతున్నాయి. నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉద్ధవుడు ఏం చెప్పాడు? మధుర వెళ్ళిపోయారని ఏడుస్తున్నారేంటి? భగవంతుడు ఎక్కడ లేడేంటి? అన్ని చోట్ల ఉన్నాడు. మరి ఈయన చెప్పిన పాఠాలకి వాళ్ళు మళ్ళీ పాఠాలు తిరిగి చెప్పారు. సరే నీళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, తాగండి. అరే నీళ్ళ గ్లాస్ ఇవ్వండి, నాకు అన్ని చోట్ల ఉన్నాయి, నాకు తెలుసు నీళ్ళు. మరి నీళ్ళ గ్లాస్ ఇస్తేనే తాగలదు కదా. అదేనండి మేము చెప్తున్నాము, కృష్ణుడు వెళ్ళిపోయాడు. అరే మనసు ఇక్కడ పెట్టండి అన్నాడు ఉద్ధవుడు. మరి గోపికలు అన్నారు, స్వామి మీలాగా మనసులు 2, 3 లేవు, మాకు ఒకటే ఉంది. మనసు ఒకటే ఉంది. ఆ ఒక్క మనసు వెళ్ళిపోయింది మధురాకి, కృష్ణుడితో కూడా. మరి ఇంకొక మనసు ఉంటే కదా మేము పెట్టడానికి. మీరు అన్నారు మనసు పెట్టండి బ్రహ్మజ్యోతి మీద, మనసు పెట్టండి అంతర్యామి మీద, మనసు పెట్టండి పరమాత్మ మీద, మనసు పెట్టండి. ఇక్కడ అన్ని చోట్ల కృష్ణుడు ఉన్నారు, ఇక్కడ పెట్టండి మనసు అన్నారు. మాకున్నది ఒకటే మనసు అండి బాబు, మీకు 2, 3 ఉండొచ్చాము. ఆ ఒక్క మనసు కృష్ణుడు కూడా వెళ్ళిపోయింది, ఇంకా 2వ మనసు ఉంటే కదా పెట్టడానికి అన్నారు గోపికలు. వెంటనే ఉద్ధవుడు ఏమన్నాడు? ఆశా మహో జుషా మహో. ఉద్ధవుడు అంటున్నాడు, నేను మీకు ప్రణామం చేయడం లేదు, మీ పాదాలకు ప్రణామం చేయడం లేదు, మీ పాదాలలో ఉన్న ధూళి కణానికి ప్రణామం చేస్తున్నాను. చూడండి గోపికల యొక్క స్థితి ఎటువంటిది. గోపికలు ఏం చదువుకోలేదు, కానీ పెద్ద పెద్ద ఋషి మునులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి చదువు నేర్చుకుంటున్నారు. ఉద్ధవుడు అంటున్నాడు, నీ పాద ధూళికి ప్రణామం చేస్తున్నా. ఎప్పుడైతే ఉద్ధవుడు 7 నెలల తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు, కృష్ణుడు అన్నాడు, సరే ఏంటి విశేషాలు ఏంటి? అప్పుడు ఉద్ధవుడు ప్రార్థిస్తున్నాడు కృష్ణుడిని, స్వామి మళ్ళీ జన్మంటూ ఉంటే గోపికల లాగా కాదు, గడ్డి పీచ్ అయిపోతాను. గడ్డి పీచ. ఇంత బ్రతుకు బతికి ఇంటి అనేది చేస్తావా? ఇంత బ్రతుకు బతికి ఇంట్లో ఊరేసుకొని తెచ్చినట్టుగా ఇదేంటి గడ్డి పీచ్ అవుతావా? స్వామి గడ్డి పీచుగా జన్మ ఇవ్వండి. ఎక్కడ కావాలి ఏంటి?
బృందావనంలో. సరే, బృందావనంలో గడ్డిపించి జన్మ వచ్చింది, ఏం చేస్తారు స్వామి? గోపికలు నడుస్తూ ఉంటే వాళ్ళ యొక్క పాదధూళి నా శిరస్సు మీద పడుతుంది కదా, నా మీద పాదం పెట్టి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ పాదధూళి నా శిరస్సు మీద పడగానే నేను పవిత్రమైపోతాను. ఇంతగా పవిత్రమవుతాను, ఇంతగా పవిత్రమవుతాను. ముల్లోకాల్లో 14 లోకాల్లో భ్రమణం చేసినా కూడా, తీర్థయాత్ర చేసినా కూడా అంతగా పవిత్రంగా వారి యొక్క పాదధూళి నా శిరస్సు మీద పడగానే యాస హరికతో గీతం గుణాతి గుణత్రయం. వారు నిత్య నిరంతరము మీ యొక్క కథను చెప్పుకోకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నారు. అందరు గోపికలు వచ్చారు. గోపికలో సర్వశ్రేష్టమైంది అష్టసఖిలు. అష్టసఖిల్లో మళ్ళీ సర్వశ్రేష్టం రాధారాణి. సర్వోత్తమైన స్థితిలో ఉన్నారు ఆవిడ. స్వామి యొక్క ఆంతరింగ శక్తి, లాదని శక్తి రాధారాణి. మరి ఆవిడ భక్తిని అనుసరిస్తున్నారు పెద్ద పెద్ద ఋషిముళ్ళు అందరూ కూడా, పెద్ద పెద్ద ఆచార్యులు అందరూ కూడా. మరి ఎంత భక్తి చేసింది ఆవిడ? ఎప్పుడైతే గోపికలు అందరూ వచ్చారు, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క గోపిక చెప్తున్నారు, రాత్రి కృష్ణుడు కళ్ళకు వచ్చాడు. మరి ఏం చేశాడు? నాకు మొత్తం అంత చంద్రమంతా రాసేసాడు. ఇంకో గోపిక అంటుంది, నన్ను కృష్ణుడు లాయాడు, ఇక్కడికి వెళ్ళేశాడు. ఇలా రకరకాలు వాళ్ళకి కలిగిన కళల గురించి చెప్తున్నారు. ప్రతి వారు అందరూ కూడా గోపికలు, మీకేం కళ వచ్చింది, మీకేం కళ వచ్చింది, మీకేం కళ వచ్చింది, మీకేం కళ వచ్చింది. అప్పుడు గోపికలు రాధారాణిని అడుగుతున్నారు, సరే మేమందరం చెప్తున్నాం మాకు ఈ కళ వచ్చింది, మాకు ఈ కళ వచ్చిందని, మరి నీకేం కళ వచ్చింది నువ్వు చెప్పు. మరి రాధారాణి ఏం చెప్పారు? కళ ఎప్పుడు వస్తుంది? నిద్రపోతే వస్తుంది. అసలు నిద్రే పట్టకపోతే కళ వస్తుందా ఏంటి? మరి కృష్ణుడు వెళ్ళినప్పటి నుంచి నాకు నిద్రే పట్టడం లేదు, ఇంకా కళ ఎక్కడ వస్తుంది? మరి అంతగా పరితపించారు రాధారాణి. కనుక గోపికలు వారందరూ వచ్చారు. వారు స్నానం ఆడిన తర్వాత వారి యొక్క అలంకరణ అంటే గోపి తిలకం, దీన్నే గోపి చందనం, గోపి తిలకం అని అంటారు. ఈ తిలకాన్ని మనం జీవితాంతం ధరిస్తాము. చూడండి, ఒక్క కణము గోపి తిలకము ఎంత మహిమ, మహాత్మ చెప్తున్నాం. గోపి తిలక మహాత్మ ఒక్క కణం స్పర్శ చేసినా కూడా యమలోకానికి వెళ్ళడు వాడు జీవితంలో. ఈ గోపి తిలకం ఒక్క కణాన్ని స్పర్శ చేసినా కూడా గోపికల యొక్క పాద ధూళే ఇది. ఏ ధూళినైతే స్వయంగా ఉద్ధవుడు కోరుకున్నాడు, స్వయంగా ఉద్ధవుడే కోరుకున్నాడు, ఆ పాదధూళిని మనము ధరిస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఒక అడవిలో ఒక బాటసారి, ఒక వ్యాపారస్తుడు ఆప్యాయుడు ఆప్చేయండి స్వామి, ఆప్చేయండి. హరే కృష్ణ. ఆప్ చేసి ఇక్కడ ఆగిపోతుంది. మరి పిలవండి, ప్రభుని పిలవండి. ఒకసారి ఒక అడవిలో ఒక బాటసారి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఒక రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడి నుండి తను తాను రక్షించుకోవడానికి, చూడండి తిలకం యొక్క మహిమ చెప్తున్నామండి. అడవిలో వెళ్తూ ఉంటే ఒక రాక్షసుడు వచ్చాడు. ఆయన నుండి రక్షించుకోవడానికి ఒక రాయి పట్టుకొని ఈ బాటసారి ఏం చేశాడు, ఆ పక్కన ఒక చిన్న రాయి ఉంది, ఆ రాయి పట్టుకొని రాక్షసుడి మీద విసిరేశాడు. ఈ రాయి స్పర్శ కాగానే ఆ రాక్షసుడు తన రాక్షసత్వాన్ని మర్చిపోయి ఒక దివ్యమైన రూపం తీసుకొని వైకుంఠం వెళ్ళిపోయాడు. ఈ బాటసారి ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇది? వాడేమో రాక్షసుడు, వాడిని రక్షించుకోవడానికి, వాడు నన్ను తినడానికి వస్తున్నాడు, వాడిని రక్షించుకోవడానికి పక్కనే ఉన్న రాయి తీసుకొని విసిరేస్తాడు. మరి రాయి స్పర్శ కాగానే వాడు రాక్షసత్వం కోల్పోయి దివ్యమైన రూపం తీసుకొని వైకుంఠం వెళ్ళిపోయాడు. బాటసారి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, అయ్యా మీరు
అక్కడ పక్కన ఉన్న రాయి విసిరేస్తారు. ఆ రాయి కాదు, గోపీ చందనం, గోపీ తిలకం ఏదైతే ధరిస్తుంది. ఈ స్పర్శతోటే రాక్షసుడు కూడా రాక్షసత్వాన్ని వదిలేసి వైకుంఠం వెళ్ళిపోయారు. కనుక నిత్య నిరంతరము మీరు ఏ పని చేస్తున్నా సరే, మీరు ఇంట్లో ఉన్న, వీధిలో ఉన్న, ఎక్కడున్నా సరే, మీరు స్కూల్కి వెళ్తున్నా, పనులు చేస్తున్నా, ఎక్కడికున్నా సరే తిలకం మాత్రం ధరించండి. యమదూతలు మిమ్మల్ని స్పర్శ కూడా చేయలేరు. అకాల మృత్యు రాదండి. యాక్సిడెంట్స్, ఈ ఉరేసుకోవడాలు ఇటువంటి కలగవు. అకాల మృత్యు జరగదు. మరి పూర్ణమైన ఆయుష్ కలుగుతుంది. మరి సర్వమంగళాలు కలుగుతాయి ఈ గోపీ చందనం. మరి దుష్టులు కానీ, దయ్యాలు కానీ, భూతాలు, ప్రేతాలు కానీ మిమ్మల్ని స్పర్శ కూడా చేయలేరు. మీ శత్రువు మీ దగ్గరకు కూడా రాలేడు ఈ తిలకం ఉన్నంతవరకు. అంతెందుకండి బాబు, ఈ తిలకం పెట్టుకొని మీరు ఒక 2 అడుగులు ఇంట్లో నుంచి బయటకు వేయండి, మరి మిమ్మల్ని శత్రువు కూడా, మిమ్మల్ని తిట్టడానికి వచ్చినోడు కూడా తిట్టడోడు, ప్రణామం చేస్తాడు మీకు, భక్తురాలు వచ్చారని. కనుక తిలకం యొక్క మహాత్మ్యం చూడండి. అంతెందుకండి బాబు, చచ్చాడు, ఎవడో చచ్చాడు, మృతదేహం పడుంది, ఆత్మ వెళ్ళిపోయింది. కనీసం వాడి నుదుటి మీద తిలకం ఒకవేళ పెడితే నరకం వెళ్ళేవాడు కూడా నరకం వెళ్ళాడు, స్వర్గం వెళ్ళిపోతాడు, భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. తిలకం యొక్క మహాత్మ్యం అంతుందనమాట. మనం పెట్టుకునే తిలకం మరి వృధాగా ఎక్కడ కింద పడేయకండి, తొక్కకండి. మరి వృధాగా కాస్త ఎంత కావాలో అంత పెట్టుకున్నారు, మరి కొద్దిగా ఉంది, అది ఒంటికి రాసుకోండి, నుదుటికి రాసుకోండి, చివర ఉండిపోయింది కొద్దిగా రాసుకోండి ఇలా. కనుక అంత మహాత్మ్యం ఉంది. మనం గోపితలపం వెళ్తాము, మరి అక్కడ దొరికే ఈ గోపికల తిలకం ఎంతో కొంత తెచ్చుకోండి. మీరు రోజు తిలకం పెట్టుకోండి, ప్రతిరోజు కూడా, మరి అంత లాభం ఉంది. అలాగే బయట ద్వారక నేను చెప్పుకున్నాం, స్వయంగా కృష్ణుడు ఉండే స్థలమే అది. మరి సుధాముడు వెళ్ళాడు కృష్ణుడికి కానుకలను సమర్పించడానికి, బహుమతి. మరి ఆయన దగ్గర ఏం కానుకుంది? అటుకులు. చూడండి, సుధాముడు, ఆయన భార్య పేరు సుశీల, కటిక పేదవాళ్ళండి. కానీ వారికంటే ధనవంతులు ఎవరు లేరు. మొత్తం 14 లోకాల్లో వారు ఇద్దరు కూడా కటిక పేదవాళ్ళు, కానీ వారికంటే ధనవంతులు ఎవరు లేరు. ఎందుకంటే భక్తి అనే ధనం వాళ్ళ దగ్గర ఉంది. భక్తి అనే ధనం ఎవరి దగ్గర అయితే ఉంటుందో 14 లోకాల్లో వాడికంటే ధనవంతుడు ఇంకెవరు లేరండి. నిజానికి కాగితాలు కాదు, ఈ కాగితాలు అనే డబ్బు ఎవరి దగ్గర ఉందో వాడి దగ్గర శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. వాడికంటే దరిద్రుడు. ఎందుకంటే వాడు అసంతృప్తిగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఏ ధనవంతుడు అయినా చూడండి, వాడు ఎంత ధనవంతుడు ఎలా అయ్యాడంటే అడ్డదారి తొక్కుంటాడు. నిజంగా మంచి దారిలో వెళ్తే ఇంత ధనం సంపాదించగలడేంటి? ఒక జీవితంలోనే సంపాదించగలరా? ఒకటి ఆయుష్ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మరి ఈ ఆయుష్లో ఇంత ధనం సంపాదించగలడేంటి? నిజంగా అయితే ఏదో ఒక అడ్డదారి తొక్కుంటాడు. మరి అడ్డదారి తొక్కిన ఆ ధనము వాడి దగ్గరికి వచ్చింది. వస్తే వాడి ఆలోచనల స్వభావం ఎలా ఉంటాయి? ఇంకా కావాలి, ఇంకా కావాలి. వాడు ఆనందంగా నిద్రపోవాలంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఏదైనా తినాలంటే తినలేడు వాడు. చూడండి పరిస్థితి అదనమాట. కష్టపడి నిజంగా జీవించే ఒక వ్యక్తి మరి తినగలిగింది వాడు తినలేడు, ఆరోగ్యంగా ఉండగలిగింది వాడు ఉండలేడు, వాడికి లేని రోగాలు లేవు, వాడు తినలేడు. వాడు మీరు 4 చపాతీలు తింటే వాడు ఒకటి కూడా కాదు, సగం చపాతీ తింటాడు వాడు. మరి లాభం ఏంటి? ఇంత ధనం ఉంది, లాభం ఏంటి? ఊరికి లెక్క పెట్టుకుంటాడు అంతే, అసంతృప్తి ఎప్పుడు కూడా. మరి డబ్బులు ఎన్నో వాడిని చూస్తాడు, అబ్బాయి ఎంత డబ్బు ఉందో, ఎంత సుఖం. ఏం లేదు వాడికంటే దుఃఖవంతుడు ఇంకెవరు లేరు. నిజానికి అసంతృప్తిగా ఉంటాడు వాడు ఎప్పుడు. నిజమైన సుఖము మరి ఏసీ గదిలో లేదండి, మనసులో ఉండాలంతే. మనసులో సుఖం ఉందంటే వాడు నిజంగా సుఖంగా ఉన్నట్లు. మనసు స్థితి బాగుందంటే అన్నీ బాగున్నట్లే. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్నారు, మనసు స్థితి బాగుంది కాబట్టి కూర్చోగలిగారు. మనసు స్థితి బాగాలేకపోతే 2 నిమిషాలు మళ్ళీ వెళ్ళిపోతారు. మనసే మనయేవ మనుష్యానం కారణం బంధభక్షణాత్. ఈ మనసే కారణం అండి, భగవంతుని ప్రాప్తికి మనసే కారణము, ఈ బంధనాలలో పడిపోవడానికి కూడా కారణం మనసే.
మనసును తీసుకెళ్ళి సంసారంలో పెట్టారు, అదే బంధనము. ఈ మనసును తీసుకెళ్ళి భగవంతుడి చరణాలు పెట్టారు, ఇదే మోక్షము, ఇదే భగవంతుని ప్రాప్తి. మనసే కారణం. మీకు కలిగే కష్ట సుఖాలకు కూడా కారణం మనసేనండి. ఎవరు కాదండి, మీ భర్త కాదు, మీ బంధువులు కాదు, మీ ఇంటి పక్కన వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు కాదు, వీధిలో వాళ్ళు కాదు, ఎవరు కాదు. మీకు కలిగే కష్ట సుఖాలకి మీరే కారణం. మీరు చేసుకున్న కర్మ. మనసు స్థితి బాగుందంటే కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా మీరు తొనగరు, మరి కదలరు, స్థిరంగా ఉంటారు. చూడండి, నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి మీకు సైకిల్ వచ్చింది, సైకిల్ వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ కావాలంటే మోటార్ సైకిల్ వస్తే, కారు కావాలంటే ఏరోప్లేన్ కావాలనుకుంటారు. మరి ఎప్పటికీ సంతృప్తి కలగచ్చు. నిజంగా వాడున్న స్థితి ఏదైనా సరే సంతృప్తిగా ఉన్నవాడు నిజంగా ఆనందపడతాడు. వాడు అసంతృప్తి వ్యక్తి కోట్లు ఉన్నా కూడా లాభమే లేదు. మరి వీరిద్దరు కూడా కటిక పేదవంతులు, కానీ వారు ధనవంతులు నిజంగా 14 లోకాల్లో. ఈ సుధాముడు, సుశీల నిత్య నిరంతరం ఇద్దరు కూడా అనుకూలం. చూడండి, భార్యాభర్త లక్ష్యం భగవంతుడైనప్పుడు అంతకంటే ఆనందం ఇంకేంటి చెప్పండి. భర్త భక్తుడు కాదు, మరి భార్య కష్టాలు పాలవుతుంది. పోనీ భార్య భక్తురాలు కాదు, భర్త భక్తుడు, మరి అప్పుడు కూడా కష్టమే. ఇద్దరు అనుకూలం ఉన్నప్పుడే సంసారం అనే 2 చక్రాల మీద ఉన్న రథము సరిగా నడుస్తుంది. మరి ఒక చక్రం అటు ఇటు అయిందంటే ఇంకంతే, బండి నడుస్తుందా ఏంటి? నడవలేదు. ఏదైనా అంతే సంసార చక్రంలో. అందుకే అనుకూలవతి భార్య లభించడం ఎంతో సుకృతి ఉండాలి, అనుకూలమైన భర్త లభించడం ఎంతో సుకృతి ఉండాలి, లేకపోతే జీవితాంతం నరకయాతన. మరి ఇద్దరు అనుకూలమే, సుధాముడు, సుశీల ఇద్దరు కూడా. మరి ఇంత పేదవాళ్ళు ఆయన వెళ్ళి భిక్ష చేస్తేనే భిక్ష వస్తుంది, లేకపోతే లేదంట. ఒకరోజైనా 2 రోజులైనా సరే. ఒక్కోసారి వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఇంకేం భిక్ష. మరి ఆయన వెళ్ళి భిక్ష స్వీకరించి ఇంట్లో తీసుకొస్తేనే పిల్లలు కానీ వారు కానీ తీసుకోగలరు కొద్ది, లేకపోతే లేదు. అంత కఠినమైన పేదరికంలో ఉన్నారు. చూడండి, ఒక్కోసారి స్వామి మేము భక్తి చేస్తున్నాం, ఎంతో కొంత నామం చేస్తున్నాం, తిలకం పెట్టుకుంటున్నాము, తీర్థయాత్రలు అప్పుడప్పుడు వస్తున్నాము, మేము బాగానే ఉన్నాం, పర్వాలేదు బాగానే ఉన్నాం, కానీ మా ఊర్లో లేని కష్టాలన్నీ మాకే వస్తున్నాయి. ఎన్ని కష్టాలు వస్తున్నాయి స్వామి మాకు. మా ఇంటి ఎదురు ఆమె 10 గంటలు వేస్తుంది, ఎప్పుడు తిలకం లేదు, యాత్ర లేదు, ఏమి లేదు. అబ్బా ఎంత సుఖంగా ఉందో ఆమె. నిజంగా సుఖంగా లేదు, పుణ్యం క్షయమవుతుంది ఆవిడది. మీరు పుణ్యాన్ని రెట్టింపు పెంచుకుంటున్నారు, అది తేడా అన్నమాట. ఈ విషయం తెలియదు. బా దేవుడు భజన చేస్తున్నాను, అన్ని కష్టాలు నాకే ఇస్తున్నాడు అనుకోవటం పొరపాటు. మరి ప్రారంభం నష్టమైపోతుంది. భగవంతుని ప్రాప్తికి కావలసిన మార్గాన్ని భగవంతుడు మీకు ఇస్తున్నాడు. అందుకే మరి ఎదురుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు తీర్థయాత్ర లేదు, తిలకం లేదు, తులసి లేదు, ఏమి లేదు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు స్వామి. మొన్నటికి కొన్నా మా ఆయన 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, మోటార్ సైకిల్ లేదు, వాళ్ళు ఏసీ కార్లో తిరుగుతున్నారు. వాళ్ళ ఆయన ఏం పని చేయరు. మా ఆయన రోజంతా మరి ఎండకి వానకి తిరుగుతున్నాడు. మరి వాళ్ళ ఆయన అసలు ఏ పని చేయరు, వాళ్ళ ఇంట్లో అసలు ఏ పని లేవు, మరి ఏసీ కార్లో తిరుగుతున్నారు వాళ్ళందరూ. మరి డబ్బు ఖర్చు అవుతుంది అక్కడ. మరి ఖర్చు అవుతుందంటే మిగులుతుంది ఏముంది? ఏం మిగులుతుంది. మరి మీరు డబ్బు కూడబెడుతున్నారు అంటే పుణ్యాన్ని కూడబెడుతున్నారు. వాళ్ళు పుణ్యాన్ని క్షయం అయిపోతుంది అక్కడ. మరి పుణ్యం క్షయం అయితే ఇంకేమి మిగిలేదు, పాపమే. అది విషయం అన్నమాట. కనుక ఇక్కడ భగవంతుడు పరీక్షించడానికి కూడా భక్తుల్ని తన దగ్గరికి త్వరగా తీసుకురావడానికి కూడా పరీక్షిస్తాడు భగవంతుడు. ఎప్పుడు కూడా భక్తుల్నే పరీక్షిస్తాడు. మరి పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు ఉంటాయి, పండ్లు లేకపోతే ఎవరు దాని ముఖమే చూడటం అసలు. కనుక భక్తి చేయాలి, భగవంతుని పొందాలని తపన ఉన్న వాళ్ళకి మాత్రమే పరీక్షిస్తాడు భగవంతుడు. సరే సరే నా దగ్గరికి రావాలనుకుంటున్నావు, సరే రాగలిగే యోగ్యత నిధిలో ఉందా లేదా పరీక్షిస్తాను. సరే మరి జీవితాంతము శాశ్వతంగా నా దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. మరి జీవితాంతం నా దగ్గర శాశ్వతంగా తద్దామం పరమమ్మ. మరి నా దగ్గరకు ఒకసారి వస్తే ఇంకా అసలు తిరిగి మళ్ళీ సంసారంలోకి రాడు ఆ వ్యక్తి. మరి శాశ్వతంగా నా దగ్గర పెట్టుకోవాలనుకుంటే ఎంత పరీక్ష చేయాలి నిన్ను?
ఒక వ్యక్తిని యాత్రకు తీసుకోవాలనుకుంటే మనం పరీక్షిస్తాము. అయ్యా అక్కడ ఈ దొరకు జాగ్రత్తగా ఉండయ్యా అని. మరి 10 రోజుల కోసమే మనము ఒక వ్యక్తిని తీసుకొస్తామండి. మీకు ఏమైనా బాగాలేకపోతే చెప్పండి, ఒంట్లో ఏమన్నా ట్యాబ్లెట్స్ తెచ్చుకోండి, మళ్ళీ ఇవన్నీ రకరకాలు చెప్తాము. టికెట్ మీ దగ్గర పెట్టుకోండి, సీట్లు కూర్చోండి, మళ్ళీ ఏదైనా స్టేషన్ వస్తే దిక్కండి, మా చెప్పండి, ఇవన్నీ రకరకాలు చెప్తాం. 10 రోజులకు వస్తుంది. మరి శాశ్వతంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుడు ఎంత పరీక్షిస్తాడు? అన్ని పరీక్షల్లో నెగ్గాలి, అప్పుడే స్వీకరిస్తాడు భగవంతుడు. లేకపోతే భగవంతుడి దగ్గర చేరిన తర్వాత కూడా స్వామి ఇంకో మా ఊరికి వెళ్ళి ఒకసారి తిరిగి వస్తాను, చూసి వస్తాను, మా పిల్లలు ఎలా ఉన్నారు అని అప్పుడంటే మరి ఎలా ఉంటుంది? కనుక పరీక్షిస్తాడు. మరి ఇక్కడ కూడా పరీక్షిస్తున్నాడు. మరి సుశీల పాపం, ఆవిడ గట్టిగా పేదరికం పాపం, భర్తకు అనుకూలమే. మరి ఒకసారి ఎవరో ఒక సాధువు భ్రమణం చేస్తూ వారి ఇంటికి వచ్చారు. భిక్షాం దేహి. మరి సుశీల అన్నారు, మా ఆయనే భిక్షకి వెళ్తూ ఉంటారు, మీరు వచ్చారు మా ఇంటికి భిక్షకి, మా ఆయన వస్తే ఎంతో కొంత భిక్షిస్తాం అని అన్నారు. సరే మీ ఆయన వచ్చేదాకే ఉంటాం మేము అని కూర్చున్నారు. ఆయన మరి సుధాముడు వచ్చారు, ఎంతో కొంత భిక్ష తెచ్చారు. ఆ భిక్షలో కాస్త అప్పుడు ఆయన సాధువు అన్నారు సుశీలతోటి, అమ్మా మీ ఆయన ఎప్పుడు రోజు భిక్షకి వెళ్తున్నారంటే, రోజు భిక్షకి వెళ్తేనేనండి మాకు జరిగేది, పిల్లలు మేము. అసలు మీ ఆయన స్నేహితుడు ఎవరో తెలుసా నీకు? అసలు నాకు తెలియదండి. మీ ఆయన స్నేహితుడు ద్వారకాధీశుడు, మొత్తం ద్వారక ముల్లోకాలకి స్వామి ప్రభువు. మరి ఆయన స్నేహితుడు మీ ఆయన, అటువంటి ఆయన్ని పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ అంటున్నావు రోజు భిక్షకి వెళ్తేనే మాకు జరుగుద్ది అంటున్నావు. అసలు మరి ఎప్పుడు చెప్పలేదు మా ఆయన? మరి చెప్పలేదు కాబట్టి మేము చెప్తున్నాం ఇప్పుడు. మరి అటువంటి స్నేహితుడు ద్వారకాధీశుడే. ద్వారక అంతా బంగారమే, వజ్ర వైడూర్యాలతో తొలుతూగుతుంది. సముద్రంలో కట్టుకున్నారు పెద్ద నగరం ఆయన. మరి అటువంటి ద్వారకాధీశుడికి మీ స్నేహితుడు మీ ఆయన, మరి మీ ఆయన ఏమో రోజు భిక్షకి వెళ్తేనే జరుగుతుంది అంటున్నావు ఏంటి? భలే చెప్తున్నావమ్మా అని ఆయన ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. సుశీల వెంటనే, ఏమండి మీ స్నేహితులు ఎంతమంది ఉన్నారేంటి? నాకు స్నేహితులు ఏంటి, కటిక పేదవాడిని, నాకేంటి స్నేహితులు? ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరైనా ఉన్నారేంటి? ఎవరు లేరు. ఇంకో 10 సంవత్సరాల క్రితం ఇంకెవరైనా ఉన్నారండి? చిన్నప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీ స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళలో మీకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు. ఎవరు? ఆయన పేరు చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే కావాలి నాకు. అది చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను స్కూల్లో. మరి చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటే ఇప్పుడు మళ్ళీ మీ ఫ్రెండ్ నేను మీ స్నేహితుడు అంటే ఇప్పుడు గుర్తుపడతారు ఏంటి? భలే దానికి. లేదు పేరు చెప్పండి. ఆయన పేరు కృష్ణుడు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ఏం పని చేస్తుంటారు? ఏం పని ఏంటి? ద్వారకాధీశుడే కృష్ణుడు, ద్వారకాలో ఉంటారు. సరే స్వామి, మరి మీ ఫ్రెండ్ని మీ స్నేహితుడిని చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఒకసారి వెళ్ళి కలవండి, చూడాలని మీకు ఎప్పుడు అనిపించదా ఏంటి అన్నారు సుశీల. చూడాలని నాకు ఎప్పుడు ఉంటుంది, కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. వెళ్ళి చిన్నప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నాము అని పలకరించే స్తోమత నా దగ్గర లేదు. అది స్వయంగా ఆయన ఎక్కడ, నేను ఎక్కడ? సరే చిన్నప్పుడు చదువుకున్నాం కలిసి, మరి తర్వాత భవిష్యత్తులో మరి ఆయన ద్వారకాధీశుడు అయిపోయారు. మరి నేను ఇలా పడి ఉన్నాను. మరి ఇప్పుడు వెళ్ళి పలకరించడానికి స్నేహానికి కూడా కాస్త తారతమ్యాలు, స్థితి స్తోమతలు సరిసమానం ఉండాలి అని అన్నారు. సరే స్వామి, ఒక్కసారి వెళ్ళి దర్శించండి ఆయన్ని. ఇంతకాలం మీరు వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్ళి దర్శించండి స్వామి. సరే ఇంతగా చెప్తున్నా కాబట్టి వెళ్తాను, కానీ అటువంటి ద్వారకాధీశ్వరుని కలవడానికి మరి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, బహుమతి కానుకలు ఏదన్నా తీసుకెళ్ళాలి కదా. వెంటనే ఆవిడ వెళ్ళి, ఇంట్లో కూడా లేవు, 4 ఇళ్ళు వెళ్ళి 4 పిడికలు అటుకులు తీసుకొచ్చాను. మరి చినిగిపోయిన పంచలోనే కట్టేసింది. పంచ కూడా చినిగిపోయింది, ఆవిడ చీర కూడా చినిగిపోయింది. ఒకే చీర ఆరబెడితే ఇంట్లో కూర్చోవాలంతే.
అటువంటి కఠికమైన పేదరికం. సరే, ఆ చినిగిపోయిన పంచలోని అటుకులు కట్టి ముడి వేసేసి 4 ముళ్ళు వేసేసి సమర్పించింది. అయ్యా మీరు దర్శించండి. అప్పుడు సుధాముడు అంటున్నాడు, నేనేం అడగను, నువ్వు అనుకుంటున్నావేమో పేదవాళ్ళము మెల్లగా పంపిస్తాను స్నేహితుడి దగ్గరికి, ద్వారకాధీశుడి అక్కడ మొత్తం బంగారం అంతా తీసుకొచ్చిన ఇంట్లో పెట్టేస్తాను అనుకుంటున్నావేమో, పొరపాటు అది. సుధాముడు అంటున్నాడు, పొరపాటు, నువ్వు అనుకుంటున్నది నాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. చిన్నప్పుడు మరి ఇప్పుడు దాకా అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నావు, నాకు అర్థమైపోయింది. ఆయన వెళ్తారు, ఈయన ఒకటి ఏదో ఒకటి అడుగుతాడు, అడగకపోయినా ఆయన ఇచ్చేస్తాడు. ఊరికే ఉంటే మరి అంత బంగారం ఉంది, ఎంతో కొంత ఇచ్చేస్తాడు, బంగారం ముద్ద, జీవితం గడిచిపోతే మాకు అనుకుంటున్నావేమో, పొరపాటు అది. వెళ్తున్నాను, అది కూడా దర్శనం అన్నావు కదా, ఆ ఒక్క పదం నా మనసులో ఉండిపోయింది. మరి ఇంతకాలం నేను దర్శించలేదు, మరి ఎప్పుడు పోతుందో ఈ శరీరం, ఒకసారి దర్శించి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించింది నా మనసుకి, అంతే అని చెప్పి బయలుదేరాడు. సరే స్వామి మీరు ఏం అడగండి, దర్శనం చేస్తాను కదా, చేయండి, మీరు దర్శనం చేయండి, మీరేం అడగద్దులే నా కోసం. సుధాముడు బయలుదేరాడు. పోరుబందరు మనం వెళ్తాం, ఈరోజు వెళ్తాం, రేపు వెళ్తాం. సుధామపురి పోరుబందర్ అని ఉంటారు. అక్కడ కనీసం 100-130 కిలోమీటర్లు ఎంత ఇక్కడ నుంచి. అక్కడ ఆయన ఉండేవారు. ద్వారకాధీశ్ నడుచుకుంటూ వచ్చారు, కాళ్ళకి చెప్పులు లేవు, ముళ్ళదారితోటి వచ్చేసారు. మరి స్వయంగా నదీ జలం చూశారు. ద్వారకా లోపలికి వెళ్ళాలి. స్వయంగా కృష్ణుడే నావిక రూపంలో వచ్చాడు. చూడండి, భగవంతుని పొందడానికి తాపత్రయం ఉండాలి, కానీ కృష్ణుడు నావికుడుగా అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఆయన నావికుడు అయిపోయాడు. అయ్యా ఎక్కడికి వెళ్తారేంటి, అయ్యా ద్వారకాకి వెళ్ళాలి. సరే, నా దగ్గర ఏం డబ్బులు ఏం లేవండి, ఫ్రీగా తీసుకెళ్తే తీసుకెళ్ళండి, డబ్బులు ఏం లేవు. సరే స్వామి రండి, బేరం ఏం లేదు, సరే మీరు కూర్చోండి, వచ్చేటప్పుడు ఏమైనా ఇస్తే వచ్చి, ఇంకా అది ఏం పెట్టుకోకండి మీరు మనసులో, అసలు మేమే ఏం మరి ద్వారకాధీశుడి దగ్గరికి వెళ్తున్నారు, మీరు ఏమైనా తెస్తారు, ఏమైనా ఇస్తారు, అందులో ఎంతో కొంత మాకు పే చేయండి, 10 రూపాయలు అంటే. లేదు మీరు అటువంటి ఆశలు పెట్టుకోకండి, రిటర్న్ లేదు మళ్ళీ, ఇంకా ఒకసారి వెళ్ళామంటే ఇంక అంతే. సరే ఏమి ఇవ్వద్దు, మీరు కూర్చోండి, తీసుకెళ్ళారు. మరి ద్వారకాధీశుడు ఏమవుతాడు ఏంటి, మీరు మా స్నేహితుడండి, ద్వారకాధీశుడు మా స్నేహితుడు, భలేవారండి బాబు, మీకు ముఖం చూస్తే అసలు ద్వారకాధీశుడు ఎక్కడా, మీరెక్కడా, అందుకే మేము నిజం చెప్తే ఎవరు నమ్మరు అని అంటారు. సరే బయలుదేరాడు, లోపలికి వెళ్ళాడు. చూడగానే ద్వారకా నగరం అంతా విశాలమైన నగరం, పెద్ద పెద్ద భవనాలు, వజ్ర వైడూర్యాలతోటి, బంగారంతో మొత్తం. మరి గోడ ఇవి ఇటుకలు సిమెంట్లు ఇవేం లేవు, వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన బంగారం ద్వారక. లోపలికి ప్రవేశించారు. మరి కృష్ణుడు ఎక్కడున్నాడు ఏంటి, ద్వారపాలకులు 100,000 మంది ఉన్నారు. ఎవరయ్యా, అయ్యా సుధాముడు నా పేరు, కుచేలుడు నా పేరు. మరి ఏంటి విషయం ఏంటి, ద్వారకాధీశుడు కృష్ణుడు ఇద్దరం కలిసి గురుకులంలో చిన్నప్పుడు చదువుకున్నాం మేము అమంతపురం. మరి ఒక్కసారిగా ఆయన్ని చూడటానికి వచ్చాను, దర్శించడానికి. మీరు ఇక్కడే ఉండండి, మీ ముఖం చూసి అలా అనిపించడం లేదు మాకు. లోపలికి వెళ్తాము, అక్కడ నుంచి మరి ఓకే అంటే మిమ్మల్ని తీసుకెళ్తాం, లేకపోతే మీరు. ఎప్పుడైతే బట్టలు వెళ్ళారు, సమాచారం ఈయన ఆయనకి ఇస్తున్నారు, ఆయన ఇంకొకరికి ఇస్తున్నారు, ఈ విధంగా అన్నీ మొత్తం 7 ద్వారాల లోపల అక్కడెక్కడో ఉన్నారు స్వామి. లోపలికి వెళ్ళి మరి కుచేలుడు సుధాముడు అనే చిన్నప్పుడు మీ మిత్రుడు అంట, స్నేహితుడు అంట, ఇద్దరు కలిసి గురుకులంలో చదువుకున్నారంట. ఆయన పాపం ఎక్కడి నుంచో వచ్చారంట. కుచేలుడు సుధాముడు అన్న పేరు వినంగానే పల్లంకిలో శయనించి ఉన్నారు స్వామి, ఇలా పడుకొని ఉన్నారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మరి కాళింది, లక్ష్మణ, సత్య, మిత్రవింద వీరంతా సేవిస్తున్నారు. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం, కోట్ల లక్ష్మీలు ఎవరైతే సేవిస్తూ ఉంటారో నిత్య నిరంతరం. కోట్ల లక్ష్మి, ఒక లక్ష్మి కాదు, వైకుంఠంలో ఒక లక్ష్మి ఉంది, కానీ కృష్ణుని సేవించేవారు లక్ష్మీ సహస్రశత 100,000 లక్ష్మీలు ఎవరి పాదాలను నిత్య నిరంతరం సేవిస్తూ ఉంటారు. ఆయన పల్లంకిలో ఇలా ఉన్నారు, సేవిస్తున్నారు అందరూ, రుక్మిణి, సత్యభామ అందరు కూడా. ఎప్పుడైతే కుచేలుడు సుధామ అనే పేరు
చెవిలో పడగానే పల్లంకిలోంచి ఎగిరి గంతేశాడు. నడవడం కాదు, పరిగెత్తుతున్నాడు కృష్ణుడు. పీతాంబరం ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఎలా గజేంద్రుని రక్షించడానికి వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి గరుడు వాహనం కూడా నాకు అక్కర్లేదు, నేను ఇంతగా స్పీడ్గా వెళ్ళగలను, గరుడు కూడా అంత స్పీడ్గా వెళ్ళలేడు అని చెప్పి గరుడు సహాయం కూడా తీసుకోకుండా గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామి వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గరుడు అంటున్నారు, స్వామి కూర్చోండి పైన, నేను ఉన్నదే అందుకే వాహనం, డ్రైవర్, మరి కూర్చోండి, సీట్లో కూర్చోండి, తీసుకెళ్తాను. మరి కూర్చోవాలి, నువ్వు స్టార్ట్ చేయాలి బండి, ఈ లోపల నేను చేరిపోతాను అక్కడికి అని గజేంద్రుని రక్షించిన ఆ స్వామి మరి సుధామ కుచేలుడు అనే పేరు వినిపించగానే పరిగెత్తుకుంటూ ఉంటుంది. భటులు, వాళ్ళు, లక్ష్మి, రుక్మిణి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎవరయ్యా ఈ సుధాముడు, ఎవరయ్యా ఈ కుచేలుడు, అంత ఇంపార్టెంట్ పర్సన్ ఏంటి, పెద్ద మరి స్వర్గం నుంచి దేవతలు వాళ్ళు వీళ్ళు వచ్చినా కూడా వైకుంఠ ద్వారం దగ్గర ద్వారం దగ్గర వెయిట్ చేయాలి, దేవతలు వస్తే వెయిట్ చేయాలి. ఒకసారి స్వయంగా బ్రహ్మ వచ్చాడు. చూడండి, ద్వారకాలోకి ప్రవేశించడానికి బ్రహ్మ కూడా సాధ్యం కాదు. దేవతలు చేతులు కొట్టుకొని నిలబడాలి. భటులు ఎప్పటి వరకు చెప్పరో లోపలికి ప్రవేశించడం, అప్పటి వరకు లోపలికి కూడా వెళ్ళడానికి ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ ఎవరైనా సరే. మరి స్వయంగా బ్రహ్మ వచ్చాడు. అరే దేవతలు మీరు, నేను బ్రహ్మని, నాకు ప్రవేశం లేదా ఏంటి, 4 తలకాయలు ఉన్నాయి అని చెప్పి బ్రహ్మ వచ్చేసాడు, అందరిని నెట్టేశాడు. నేను అంటున్నాను ముందు, మీరు ఇక్కడే కూర్చోండి. స్వామి మేము 4 గంటలైంది వచ్చి, 4 గంటలైంది మేము లోపలికి వెళ్ళి అబద్ధం, మీరు ఇప్పుడే వచ్చి, భలేవారు స్వామి మీరు దేవతలు, మీకంటే హెడ్ ఇంద్రుడు కంటే హెడ్ నేను, 14 లోకాల పైన ఉంటాను సత్యలోకంలో, మీరు కింద ఉంటారు. అప్పుడు భటులు అన్నారు, లేదండి, అరే నేను బ్రహ్మాని చెప్తున్నాను, లేదు అంటారేంటి, లోపలికి పనియండి. లేదు స్వామి, లోపల నుంచి మేము ఆర్డర్ తీసుకుంటాము, అప్పుడు అంటేనే మీరు లోపలికి వెళ్ళగలరు, లేకపోతే మీరు బ్రహ్మని నేను, ఎవరైనా సరే మాకి మా డ్యూటీ మేము చేస్తున్నాం స్వామి, భటులము, ద్వారకాలో భటులము అంటే మీకంటే పైన ఉన్న వాళ్ళం మేము అని అంటున్నారు ఈ భటులు. బ్రహ్మ ఆశ్చర్యం వేసింది, దేవతలకు ఎలవలేదంటే బాగానే ఉంది, నాకు ఎలవలేదంటే లోపలికి. లేదు స్వామి మేము లోపల కనుక్కుంటాం విషయం ఏంటో. భటులు వెళ్ళారు లోపలికి, కృష్ణుడు ఉన్నారు, కూర్చోన్నారు. కృష్ణుడిని అడిగారు, స్వామి ఒక పెద్ద ఆయన వచ్చారు, ఎవరాయన, ఆయన పేరేంటి, బ్రహ్మ అంటే. స్వామి ఏ బ్రహ్మ, కృష్ణుడు అన్నారు ఏ బ్రహ్మ, సరే స్వామి మేము కనుక్కొని చెప్తాం. మళ్ళీ భటుల వరకు ఎత్తుకుంటూ వచ్చారు, స్వామి మీ పేరేంటి, బ్రహ్మ, ఏ బ్రహ్మ మీరు, ఏ బ్రహ్మ ఏంటి, ఎంతమంది ఉన్నారేంటి బ్రహ్మలు, నేను ఒక్కడనే. స్వామి సరిగా అడ్రస్ చెప్పండి, లేకపోతే మీకు లోపలికి లేదు. ఇంకా బ్రహ్మ అని చెప్పండి, 4 తలకాయలు ఉన్నాయి కనిపించడం లేదేంటి, 14 లోకాలకి నేనే అధిపతిని, ఏ బ్రహ్మ ఏంటి, ఎంతమంది ఉన్నారేంటి, 4 తలకాయల బ్రహ్మ వచ్చారు చెప్పండి, 14 లోకాలకి అధిపతి చెప్పండి. మరి ఇంతకంటే ఇంకేం కావాలి, ఎంతమంది ఉన్నారేంటి, 5-6 మంది ఉంటే మరి ఆ బ్రహ్మచారి ఈ బ్రహ్మచారి అంటారు, ఉన్నది నేను ఒక్కడనే బ్రహ్మని చెప్పండి. బ్రహ్మగారు వచ్చారు దర్శనానికి. మరి భటులు వెళ్ళారు, స్వామి 4 తలకాయల బ్రహ్మచారి, వెంటనే వెయిట్ చేయమని చెప్పండి. కృష్ణుడు అన్నాడు, వెయిట్ చేయమని చెప్పండి, ఇప్పుడు కాదు, తర్వాత మీటింగ్లో ఉన్నాడు. బ్రహ్మ అక్కడే ఉన్నాడు, ఇదేంటి ఇది, 14 లోకాల అధిపతిని సృష్టించే బ్రహ్మని నన్ను అంటున్నారు కూర్చోండి ఇప్పుడు కాదు అని అంటున్నారు. నాకంటే ఇంపార్టెంట్ మీటింగ్ లోపల ఏమైనా ఉందా ఏంటి, ఎంత పెద్ద మీటింగ్లో ఉన్నారేంటి. 4 గంటలు అయిపోయింది, బ్రహ్మ టైం చూసుకుంటున్నారు. 4 గంటలు వెయిట్ చేయమన్నారు, 4 గంటలు చేశాను. మళ్ళీ అడుగుతున్నారు బట్టలు, స్వామి 4 గంటలు అయిపోయింది ఇంకా లోపలికి వెళ్ళొచ్చాయండి. లేదు మళ్ళీ మేము ఆర్డర్ తీసుకుంటాం. మళ్ళీ వెళ్ళారు కృష్ణుడు, ఇంకొక 4 గంటల తర్వాత మళ్ళీ. అప్పుడు బ్రహ్మ చెప్పారు, హంసవాహనంలో వచ్చారు. హంసకు చెప్పాడు, ఒక 2 రోజులు ఇక్కడే నువ్వు వెయిట్ చేయి, తర్వాత వెళ్దాము. ఇప్పుడు దర్శనం కాకుండా మనం వెళ్ళలేం, మరి నువ్వేం తొందర చేస్తున్నావు, వెళ్దామని కూర్చో ఇక్కడే అని చెప్పి అక్కడే కూర్చున్నాడు బ్రహ్మ. తర్వాత రోజు ఈ టైంకి ఇలా తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ఆ కాంప్లెక్స్లో వేసేస్తే మరి ఇంకెప్పుడుకో. తర్వాత రోజు మళ్ళీ ఈసారి బ్రహ్మ తలకాయ వంచుకోండి, ఇప్పుడైనా లోపలికి పంపిస్తారా?
అప్పుడు సరే ఈసారికి రానియండి అని కృష్ణుడు లోపల నుంచి. ఎప్పుడైతే బ్రహ్మ 4 తలకాయల బ్రహ్మ లోపలికి వెళ్ళారో 10 తలకాయల బ్రహ్మ, 100 తలకాయల బ్రహ్మ, 1000 తలకాయల బ్రహ్మ, 1,00,000 తలకాయల బ్రహ్మలు అందరూ కూడా లైన్లో ఉన్నారు అక్కడ లోపల. అందరూ 1,00,000 తలకాయల బ్రహ్మ కూడా లోపల ఉన్నారు అక్కడ లోపల. అందరూ లైన్లో ఉన్నారు. అప్పుడు బ్రహ్మ సాష్టాంగ ప్రణామం చేశాడు. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళంతా లైన్లో ఉన్నారు, నేను ఇంకా 4 గంటల టైం చూసుకుంటున్నాను. నాకున్నది 4 తలకాయలు. నాకంటే పెద్ద పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళందరూ కూడా తలకాయలు కింద పెట్టుకొని కూర్చున్నారు. ఇక్కడ అందరూ కూర్చున్నారు. 100,000,000,000 తలకాయలు ఉన్న బ్రహ్మలు అందరూ ఆడ కూర్చొన్నారు. వాళ్ళ వంతు వచ్చేదాకా కూర్చొని ఉన్నారు. కృష్ణుడితో మాట్లాడడానికి, దర్శనం చేయడానికి వచ్చారు. అందరూ ఒక్కొక్కరు. మరి చివరి 4 తలకాయల బ్రహ్మ, మనం ఏ బ్రహ్మాండంలో ఉన్నాం, చివరి 4 తలకాయల బ్రహ్మ, సార్ మీరు పదండి, మీరు బయలుదేరండి, మేము తర్వాత వెళ్తాం, లాస్ట్కి వచ్చాం కాబట్టి మేము లాస్ట్ వెళ్తాం, మీరు బయలుదేరండి అందరిని పంపిస్తున్నాడు. చివరి బ్రహ్మ 4 తల, అందరూ పనులు అయిపోయాయి. అందరూ ఎవరెవరు కావాల్సిన ఏం జరుగుతుంది, మీ బ్రహ్మాండంలో ఏం జరుగుతుంది, ఇబ్బందులు ఏం లేవు కదా, ఇబ్బందులు అయితే చెప్పండి అని కృష్ణుడు అంటున్నాడు. స్వామి ఇబ్బంది అయితే చెప్తాం ఇలా అని అందరూ అయిపోయాయి. చివరి 4 తలకాయల బ్రహ్మ వస్తున్నాడు. సాష్టాంగ ప్రణామం చేస్తారు. కృష్ణుడు ఇలా చూశారు. స్వామి ఏంటి స్వామి, ఎందుకోసం వచ్చాము, పనులు అయిపోయాయి నాయి, వెళ్ళిపోతున్నాను నేను అన్నాడు. అసలు ఎందుకు వచ్చావు ఏంటయ్యా, నిన్ను రోజంతా వెయిట్ చేసావు కదా దర్శనానికి, మరి ఏంటి? అహంకారంతో వచ్చాను, అహంకారం పోయింది, వెళ్ళిపోతున్నా. తల మీద 4 తలకాయల మీద అహంకారం పెట్టుకున్నాను. బ్రహ్మని నేను. ఏ బ్రహ్మ ఏంటి, ఎంతమంది ఉన్నారేంటి, మరి ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో నాకు ఇప్పుడు అందరికంటే కనిష్టమైన బ్రహ్మని నేను. 4 తలకాయలు మాత్రమే. 100,000,000,000 తలకాయలు ఉన్న బ్రహ్మలందరూ కూడా మీ చరణాలకు ప్రణామం చేసి కూర్చొని ఉన్నారు అక్కడ అందరూ లైన్లో. నేను అనుకున్నాను, బ్రహ్మని నన్ను లోపలికి పండించండి అని అహంకారంతో వచ్చాను. లోపలికి వచ్చి చూశాను, అహంకారం పోయింది స్వామి, బయలుదేరుతున్నాను. అటువంటి భగవంతుడిని కలుసుకోవడానికి సుధాముడు వెళ్తున్నాడు. భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చూడండి, భక్తులకి అధీనంలో ఉంటాడు కృష్ణుడు. భక్తులకు అధీనంలో ఉంటాడు. కానీ దేవతలకి, ఋషి, పెద్ద పెద్ద బ్రహ్మలకి వాళ్ళకి కాదు. మరి వచ్చిన తర్వాత స్వయంగా ఏ పల్లంకిలో అయితే ఆయన శయనిస్తారో అక్కడ కూర్చోబెట్టాడు సుధాముడు. చినిగిపోయిన బట్టలు 2 రోజులు 3 రోజులు మలినత్వంతో శరీరంతో వచ్చిన చెమట శరీరంతో వచ్చిన మిత్రుడు సుధాముడు గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు కృష్ణుడు. బాహుభ్యాం పరిరంభిత. స్వయంగా సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, బాహుభ్యాం పరిరంభిత. ఇంతగా ఆలింగనం చేసుకున్నాడు, ఎన్నో 100,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూడలేదన్నట్లుగా అంతగా గట్టిగా కృష్ణుడు ఆలింగనం. మరి సుధాముడు అంటున్నాడు, అయ్యా స్వామి, దుర్గంధం, చెమట, చినిగిపోయిన బట్టలు, మలినత్వం ఉన్న శరీరం నాది, వద్దు దగ్గరికి రకండి. కానీ కృష్ణుడు వినడం లేదు. బాహుభ్యాం పరిరంభిత, 2 చేతులు గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఎన్ని రోజుల తర్వాత వచ్చావు అసలు, ఇంత కఠినమైన పేదరికంలో ఉన్నావు, అయినా కూడా నా దగ్గరికి రావడానికి, అయ్యో ద్వారకాధీశుడు ఆయన, నేను కఠినత్వంలో ఉన్నా, నేను భక్తి చేసుకొని కూర్చుంటాను కానీ నేను వెళ్ళను అని నువ్వు పంతం బట్టి కూర్చున్నావు. నేనే సాధు రూపంలో వెళ్ళాను, మరి సుశీలకి ఆజ్ఞాపించింది నేనే అనుకుంటున్నారు మనసులు. కృష్ణుడు ఏం చెప్పడం లేదు, నేను పిలిస్తే నువ్వు వచ్చావని. మరి కుచెల్లుడు, అయ్యా వదలండి, ఇంకా దుర్గంధం వస్తుంది, అక్కడ కాదు ఇక్కడ కూర్చోండి అంటూ తన పల్లంకి మీద కూర్చోబెట్టాడు. మరి రుక్మిణి, జాంబవతి, సత్యభామ వీరంతా ఆయన్ని సేవిస్తున్నారు. చూడండి, భక్తుడు ఎవరినైతే తన హృదయంలో నిత్య నిరంతరం స్మరిస్తుంటాడు, భగవంతుడు పూజనీయుడు. స్మరించేవాడు ఇంకా పూజనుడు అయిపోతాడు. స్వయంగా భగవంతుడు అంటారు, నా పూజ కంటే నా భక్తుల పూజ ఇంకా అధికము, మద్భక్తానాం పూజ్యం అధికం. నా పూజ కంటే నా భక్తులు, ఎందుకంటే నన్ను నిత్య నిరంతరం స్మరిస్తూ హృదయంలో బంధించి పెట్టుకుంటారు. నన్ను ఏదైనా తప్పు చేస్తే జైల్లోకి వెళ్తారు, ఎంతకాలం?
5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, లేకపోతే 14 సంవత్సరాలు, అంతకంటే లేదు కదా. మరి లోపల చస్తే ఇంకా ఏం చేస్తాడు? కానీ శాశ్వతంగా నన్ను హృదయంలో బంధించేస్తాడు భక్తుడు, ఇంకా రిలీజ్ లేదు ఇంకా. అటువంటి శుద్ధ భక్తుల హృదయంలో నేను ఎప్పుడు ఉంటాను. హృదయంలో కాదు, స్వయంగా భగవంతుడు అంటారు, వారి వెనక వెళ్తాను, వారి పాదధూళి నా మీద పడుతుంది, నేను పవిత్రమవుతాను. మరి పల్లంకిలో కూర్చోబెట్టాడు, రుక్మిణి, జాంబవతి వాళ్ళందరూ సేవిస్తున్నారు సుధాముడిని. స్వయంగా భగవంతుడికి సేవించడానికి లక్ష్మీలు ఉన్నారు, కానీ లక్ష్మీలు అందరినీ ఆయన సేవలు పెట్టేశారు భగవంతుడు. మరి ఒకరు నీళ్ళు తీసుకొస్తున్నారు, వేడి నీళ్ళు స్నానం చేయించడానికి, ఒకరు బట్టలు తీసుకొస్తున్నారు, ఒకరు వింజామం వీస్తున్నారు, ఒకరు తిలకం తీసుకొస్తున్నారు, ఒకరు గంధం తీసుకొస్తున్నారు, ఒకరు పాదుకులు తీసుకొస్తున్నారు, ఒకరు పిండి వంటలు చేస్తున్నారు. ఇలా ఎంతమంది లక్ష్మణులు ఉన్న అందరి సేవలో రకరకాల పిండి వంటలు చేస్తున్నారు, రకరకాల. మరి అద్భుతంగా సేద తీర్చుకున్న తర్వాత మరి స్నానం చేయించాడు. స్వయంగా కృష్ణుడు సుధాముడికి స్నానం చేయించాడు. అబ్బా, నా మిత్రుడు, చిన్నప్పుడు గురుకులం చదువుకున్నాను చూడండి, ద్వారకాధీశుడిని నేను అని చెప్పి నేను వెళ్ళడం లేదు, కానీ మీరు నన్ను మర్చిపోలేదు. చూడండి కృష్ణుడు అంటున్నాడు, ద్వారకాధీశుడిని నేను ఎందుకు వెళ్తాను ఎక్కడికైనా అని చెప్పి నేను పెద్ద పైన కూర్చున్నాను, కానీ మీరు నన్ను మర్చిపోలేదు. చిన్నప్పుడు గురుకులంలో ఎంతోమంది చదువుతూ ఉంటాం, కానీ మీరు నన్ను మర్చిపోలేదు, వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు మీరు ఇప్పుడు. మరి స్వయంగా స్నానం చేపిస్తున్నాడు కృష్ణుడు, కర్పూరం, గంధము, సుగంధము అన్నిటిని వేసి, స్వయంగా బట్టలు తాను వేసుకునే పీతాంబరాన్ని సుధాముడికి ఇచ్చేశారు. పలంకిలో కూర్చోబెట్టి రకరకాల పిండి వంటలు అన్ని మొత్తం సేద తెచ్చుకుంటే పాదాలు ఒత్తుతున్నాడు కృష్ణుడు. అబ్బా, ఎంతకాలం తర్వాత వచ్చావు మిత్రుడా. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి కూర్చుని చదువుకునేటప్పుడు విశేషాలు నీకు గుర్తున్నాయి ఏంటి? గుర్తుంటే కొన్ని చెప్పు నాకు అని కృష్ణుడు అడుగుతున్నాడు. చిన్నప్పుడు ఇద్దరం మరి ఏ రోజు ఏం జరిగింది, ఒకసారి మరి మన బలపము పెన్ను ఎక్కడ పోయింది, నువ్వు ఎత్తికి తీసుకొచ్చావు, లేకపోతే మన సాందీపముని గురువు గారు ఒకసారి చేయిజాచమని 2 దెబ్బలు కొట్టాడు, నీకు గుర్తుందా? ఒకసారి మనము అడవికి వెళ్ళాము భిక్ష పండ్లు తీసుకోవటానికి, గాలి వాన వచ్చింది, మరి అటుకులు ఇచ్చారు, అమ్మవారు ఇచ్చారు, గురుపత్ని. పాప నువ్వు ఆకలిగా ఉన్నావు, నువ్వు తిన్నావు కదా, గుర్తుందా నీకు? ఇవన్నీ అడుగుతున్నాడు కృష్ణుడు. అన్నీ గుర్తున్నాయి. సరే నా కోసము సుశీలమ్మ గారు ఏదో ఒకటి పంపించుంటారు, నాకు ఇవ్వు. మరి అక్కడ పరివేషణ, అక్కడ పరిస్థితులు చూసి సుధాముడు కుచేలుడు కనిపించింది, ద్వారకాధీశుడు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళతోటి చూస్తున్నాను. మరి నేను తెచ్చిన ఈ అటుకులు ఆయన పంటికి రాలితే ఏంటి, పళ్ళు ఇరిగిపోతాయి. శృతిమెత్తని కౌమారమైన ఆయన శరీరం పట్టుకుంటేనే కందిపోతుంది. అటువంటి ఆయన ఎటువంటి అద్భుతమైన రాజరికంలో ఉన్నారు, ఆయన లక్ష్మీలు సేవిస్తున్నారు ఆయన్ని. అటువంటి ఆయనకి నేను ఈ ఎండిపోయిన అటుకులు ఇస్తానా ఏంటి? లేదు, ఏం తేలేదండి నేను. ఏదో ఒకటి తెచ్చి పంపించుంటుంది సుశీలమ్మ, ఊరికే పంపిస్తుందా ఏంటి నేను? మరి ఇన్ని రోజుల తర్వాత నువ్వు వచ్చావు, నువ్వు ఊరికే వస్తావా ఏంటి? ఏదో ఒకటి తెచ్చి ఉంటావు. లేదు ఏం తేలేదు నేను. లేదు దాచుతున్నావేంటి? లేదు ఏం దాచడం లేదు. లేదు నువ్వు ఏ పైన కూడా నిన్ను బలవంతంగా తీసుకుంటాను, ఎందుకంటే నా తలరాత రాసి ఉంది దాని మీద, నేను తినాలి అని. ఇవి ఇచ్చేసేయి, నా కోసం సుశీల ఏదో ఒకటి పంపించుంటుంది, ఇచ్చేసేయి నాకు. లేదు స్వామి ఏం ఇవ్వలేదు, ఏం లేదు, మీరు స్పర్శ చేయడానికి కూడా యోగ్యం లేదు. నేను ఏం తెచ్చానో మీరు స్పర్శ చేయడానికి కూడా యోగ్యం లేదు, అటువంటివి తెచ్చాను. అరే నువ్వు భక్తితోటి పత్రం పుష్పం ఫలం తోయం, కనీసం నీళ్ళు ఇచ్చినా కూడా భక్తితోటి, అదే నాకు కొండంత. స్వల్పం అసప్యస్య ధర్మస్య త్రాయితో మహతో భయాలు. స్వల్పం భక్తి చేసినా కూడా అదే నాకు కొండంత. వెంటనే బలవంతంగా తీసుకొని అటుకులు 2 పిడికలు వేసుకున్నాను. బా, ఎంత మధురంగా ఉన్నాయి. ఈ మధురత ద్వారకాలో లేదు, ద్వారకాలో పిండి వంటల్లో లేదు ఈ రుచి. ఏ రుచి అయితే ఈ అటుకుల్లో ఉంటుంది అని చెప్పి మళ్ళీ 3వసారి మళ్ళీ రుక్మిణి, సత్యభామ వీళ్ళందరూ వచ్చేస్తారు. స్వామి ప్రసాదం ఇది, ఇంత అద్భుతమైన పరమాన్నం ప్రసాదాన్ని ఒక్కడే తినేస్తావా ఏంటి?
మేము అందరం ఇంతమంది ఉన్నాము, సేవ చేసాం ఇప్పటి వరకు, మేము కూడా కొద్ది కొద్దిగా పంచుకుంటాం, మీరు ఒక్కరే తినేస్తారే? ఆ 2 పిడికల్లోనే 14 బోనాలని ఇచ్చేసాడు స్వామి. ఇచ్చారు ఆయన, ఇచ్చినట్టు చెప్పలేదు, తీసుకున్న ఆయన కూడా తెలియదు. 14 లోకాలను ఇచ్చేశాడు. ఒక లోకం కాదు, 14 లోకాల్లో ఉన్న ఐశ్వర్యాన్ని అంతా ప్రదానం చేసేసాడు 2 పిడికల అటుకులతో. 3వ పిడిక మమ్మల్ని కూడా పంపిస్తారేంటి రేపు? రుక్మిణి అనుకుంటుంది, లక్ష్మీలు మేము సేవించడానికి, మిమ్మల్ని సేవించడానికి మమ్మల్ని కూడా సుధామ ఇంటికి పంపిస్తారేంటి 3వ పిడికడు తీసుకోని? ఇక మేమే మిగిలాము, ఇంకేం లేదు ఇక్కడ, మొత్తం ఇచ్చేశారు. మమ్మల్ని కూడా ఆయన సేవలో మరి పని చేసే వాళ్ళుగా పంపిస్తారేంటి? పని మనుషులుగా పంపిస్తారేంటి? పంపించాలనుకుంటున్నారేంటి? మీకు అంత ప్రేమ ఉండొచ్చు, కానీ మేము వెళ్ళడానికి మాకు అంత సహనశక్తి లేదు మా దగ్గర అని చెప్పి వెంటనే పట్టుకుంది రుక్మిణీదేవి చేయి పట్టుకుంది. స్వామి ఆ ప్రసాదం మేమందరం పంచుకొని తింటాము, భలేవారు మీరు ఒకరు తింటే ఎలా అని చెప్పి అందరూ కూడా. సరే సుధాముడు ప్రణామం చేస్తాడు. సరే స్వామి నేను వెళ్తాను. భలేవారి ఇంకా 2 రోజులు. లేదు స్వామి నేను వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, వెళ్ళాలి. సుధాముడు వెళ్ళేటప్పుడు అనుకుంటున్నాడు, అబ్బా స్వామి భక్తి చేయడమే నా లక్ష్యము, నేను భక్తి చేస్తున్నాను అంతే, నేనేం అడగలేదు స్వామి కూడా ఏమి ఇవ్వలేదు అనుకున్నాడు ఆయన. చూడండి, నేనేం అడగలేదు, స్వామి కూడా ఏమి ఇవ్వలేదు. మరి సుశీల వెతుకుద్ది, ఏం తెచ్చారేంటి అసలు తేవడానికి వెళ్ళానా ఏంటి నేను అని చెప్తాను అనుకున్నాడు సుధాముడు. సరే స్వామి దారిలో వెళ్తున్నారు, ఎలా వచ్చానో అలా వెళ్తున్నాను. మంచిదైంది, ఏదైనా అడుగుంటే అసలు ఎంత చెడ్డపేరు వచ్చేదో నాకు. మరి ఇంతకాలం భక్తి చేసావు, ఇప్పుడు నేను గుర్తొచ్చాను దీనికోసమా ఏంటి? ఓహో నువ్వు పేదరికంలో ఉన్నావు, నేను ద్వారకాధీశుడు నా దగ్గరికి వస్తే కొద్దిగా దొరుకుతుంది, ఆ డబ్బుతోటి నువ్వు కాస్త భార్య పిల్లడు సుఖంగా ఉంటారు. అందుకే వచ్చావా? మిత్రత్వంతో స్నేహత్వంతో నువ్వు రాలేదు, భక్తితో రాలేదు, ఎంతో కొంత లాభం జరుగుతుందనే వచ్చేసావు అని అనుకుంటాడేమో. నేనేం అడగలేదు, ఆయన ఏమి ఇవ్వలేదు, మంచిదయింది. ఒకవేళ అడుగుంటే చెడ్డపేరు వచ్చేది నాకు. స్వామి ఇంత ఐశ్వర్యం ఉంది, నేను కటిక పేదవాడిని, ఈ కటిక పేదరికంలో జీవిస్తున్నాను, ఎంతో కొంత మీ బుద్ధి పట్టినంత ఒక 1,00,000 రూపాయలు ఫోన్పే చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఉండేవాడిని. లేదు, ఏం అడగలేదు, ఏమి ఇవ్వలేదు, ఎలా వచ్చాను అలా వచ్చాను, మంచి నిర్మలమైంది నా హృదయం, మంచిదైంది అని వెళ్ళారు. వెళ్ళేసరికి మా ఊరు ఎక్కడ మర్చిపోయాడు. అరే ఇక్కడే ఉంది, ఆ వీధి మొత్తం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ వీధిలోనే మా ఇల్లు ఉండేది, ఇప్పుడు లేదేంటి ఇల్లు? మొత్తం అందరిని అడుగుతున్నారు. అది ఆ చివర ఆ ఇల్లు మా ఇల్లు కాదండి బాబు, ఇంత పెద్ద భవనం ముల్లోకాల్లో లేదు, ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద భవనం, ద్వారకాలో కూడా లేదు ఇటువంటి భవనము. అటువంటి భవనం మాదేంటి? మీ ఇల్లు ఏంటి? మరి అప్పుడు సుశీల పరిగెత్తుకుంటూ మొత్తం వచ్చే వైడూర్యాలతోటి నగలతోటి, మరి మహీషులు అష్టలక్ష్మిల దగ్గర లేని ఐశ్వర్యం ఆవిడ దగ్గర ఉంది. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు, 100,000 మంది చెలికెత్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమండి ఎవరండి మీరు అని అంటున్నారు సుధాముడు. ఏ రాజ్యానికి రాణి అండి మీరు? ఏమండి నేను సుశీలాని. నువ్వా? ఇదేంటి ఇది? నాటకం చేయడానికి ఏమన్నా సినిమాలో ఏమన్నా పిలిచారా ఏంటి నీకేమన్నా? ద్వారకాధీశుని యొక్క కృప. మరి ఎక్కడ ఆయన అడుగు పెడితే మనులు మాణిక్యాలే. సుధాముడు ఏది ముట్టుకుంటే స్టూలు బల్ల కుర్చీ ఏదైనా ముట్టుకుంటే అన్ని మణిలో మాణిక్యాలి. ఆయన తినే కంచం మణిలో మాణిక్యాలి, అంతా బంగారం. ఎక్కడ చూసిన ఇల్లు వాకిలి మొత్తం అంతా. కానీ సుధాముడు ఇంత ఐశ్వర్యం ఉన్నా కూడా నేను కృష్ణుడినే స్మరిస్తాను, కృష్ణ భజనే చేసుకుంటాను అని ఆయన ఒక మూలలో కూర్చున్నారు. చూడండి, నిజానికి ఐశ్వర్యము సుఖవంతం చేయదు, ఆనందం చేకూర్చదు. మన మనసులో భక్తి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లు. భక్తి లేని వాడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఏం లేనట్లు. సరే, మనం ప్రసాదం సమయం అయిపోయింది, అందరూ వెళ్తాం. ఇంకా దూరం వెళ్ళాలి, ఈరోజు బయట దర్శనం చేస్తాం.
बोलो द्वारकाधीश भगवान की, जय। रुक्मिणी देवी माता की, जय। गोपी तालाब की, वे बेट द्वारका की, सुदामा सका की, सुशीला माता की, श्रील जगन्नाथ स्वामी की, जगन्नाथ सुभद्रा बलदेव सुदर्शन चक्र की, श्री द्वारका धाम की, श्री पुरी धाम की, श्री वृंदावन धाम की, श्री तिरुमल तिरुपति धाम की, श्री पद्मावती समेतम श्री वेंकटेश्वर स्वामी की, समवेत भक्त वृंद की, अनंत कोटि वैष्णव वृंद की, श्रील गुरुदेव की, श्रील प्रभुपाद की, गोविंदा गोविंदा गोविंदा। हरे कृष्ण।